మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇప్పుడు దాకా అనేక విషయాలు తండ్రి ప్రభు నీ దైవజనులు మాట్లాడారు. ఇక్కడ నిలబడ్డ నీ దాసుని పాత్ర మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి నాయన నా తోటి దైవజనులు, నా తోటి నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అమ్మని ప్రతి చెల్లిని మీకు అప్పగించుకుంటున్నాం. మా అందరితో కూడా మీరు మాట్లాడమని, నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకుని చిత్తం జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్నటువంటి లేఖన భాగంలోంచి కొన్ని విషయాలు మీ ముందుకు నేను పరిశుద్ధాత్మ ప్రేరణ మీ ముందుకు నేను వచ్చాను. అయితే నేను మీకు 4 పాయింట్స్ చెప్తాను. ఎన్ని పాయింట్స్ చెప్తానండి? 4 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దేని నిమిత్తం మాట్లాడమన్నారంటే నిర్లక్ష్యం గురించి మాట్లాడమన్నారు. దేని గురించి మాట్లాడమన్నారు? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్దాం. నిర్లక్ష్యం. నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైంది. మీరు ఎప్పుడైనా చూడండి, షుగర్ వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది. ఆ వ్యక్తి డాక్టరు చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఏమనంటే, బాబు నువ్వేం తినాలి, ఏమీ తినకూడదు, ఇవి ఈ విధంగా కొంచెం డైట్ ఫాలో చేయాలి. ఫుడ్ విషయంలో కానివ్వండి, ఇలా కొన్ని విషయాలు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అవునా కదా? అయితే ఆ వ్యక్తి నిర్లక్ష్యం చేశాడు అనుకుందాం. నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తికి ఏమవుతుంది? షుగర్ పెరిగి, అవునండి కాదా? మా పెద్దనాన్న గురించి చెప్పండి. మా పెద్దనాన్న రీసెంట్గా మా పెద్దనాన్న గారు షుగర్ వల్లే చనిపోయారు. 400 వచ్చేసి ఆయన కిడ్నీలు కొట్టేసి మైండ్ మొత్తం హెడ్ అంతా కూడా షుగర్ పట్టేసి ఆయన ప్రాణాన్ని వదిలేశాడు. పిల్లరా, నిర్లక్ష్యం అనేది మనకు ఉండకూడదని బైబిల్ చెప్తుంది. ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదో 4 పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పండి నిర్లక్ష్యం గురించి. నెంబర్ 1, Hebrews chapter 2 verse 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 సాల్వేషన్, యువర్ సాల్వేషన్, రక్షణ. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 ఏం చెప్తుందంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినది ఎలాగూ తప్పించుకుందాము. దేవుని గ్రంథంలో రాయబడ్డ ప్రతి మాట కూడా దేవుని ఆలోచన, అది దేవుని ఉద్దేశం, అది దేవుని నిర్ణయం, అది దేవుని చిత్తం అని మనం గ్రహించుకోవాలి. ఈ వాక్యం ఎలా రాయబడింది, దీన్ని ఖచ్చితంగా నేను పాటించాలంటే నువ్వు పాటించాల్సిందే. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. యేసయ్య కూడా ఈ వాక్యాన్ని ఆయన కూడా పాటించాడు, భూమి మీద. పాటించడా లేదా? అలాగే మనము కూడా దాన్ని ఏం చేయాలట? పాటించాలి. అయితే నెంబర్ 1, రక్షణ. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఇది రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ చెప్తున్నా, ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు నిన్న నేను అక్కడ కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉంది. దేవుని దృష్టికి ఏమై ఉంది? పేజీ నెంబర్ 190 వస్తుంది చూడండి, న్యూ టెస్టిమెంట్. దేవుని దృష్టికి అనుకూలమైంది. నెక్స్ట్ 1, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. ఏం పొందాలండి? రక్షణ. ఎవరు పొందాలి? ఈ కులం వారే పొందాలి, ఈ జాతి వారే పొందాలి, ఈ దేశం వారే పొందాలి, ఈ ప్రజలే పొందాలి అని దేవుడు అక్కడ ఏమైనా మెన్షన్ చేశాడా? లేదండి. మొత్తం మనుషులందరూ కూడా ఏం పొందాలి? మరి ఇక్కడ ఎంతమంది రక్షణ పొందారు? ఇంకెంతమంది రక్షణ పొందలేదు? రక్షణ పొందలేని చేస్తారు ఎవరన్నా ఉంటే ఉన్నారమ్మా లోపల ఎవరన్నా? ఓకే, రక్షణ పొందిన వాళ్ళు మీరు రక్షణ కాపాడుకుంటున్నారా? రక్షణ పొందలేని వాళ్ళు ఎందుకు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు? అర్థమైందా లేదా మీకు నేను చెప్పేది? రక్షణ పొందిన వాళ్ళు మీరు కాపాడుకుంటున్నారా? సెకండ్ 1, రక్షణ పొందలేని వాళ్ళు ఎందుకు రక్షణ తీసుకుంటలేదు? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? ఒక జాబ్కి, ఈ రోజున ఒక జాబ్కి వెళ్ళి మనం వెళ్ళి అప్లై చేసాం, ఒక జాబ్కి వెళ్తాం, పలానా డేట్ ఇస్తారు, మనకు ఒక ఇంటర్వ్యూ రమ్మంటారు, చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం. వాళ్ళు ఏం చేస్తారు? మనం ఎక్కడ చదువుకున్నాం, ఎక్కడ దగ్గర చదివాం, మీ సర్టిఫికెట్లు ఇవ్వమ్మా, అసలు ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, మొత్తం అంతా తీసుకుంటారు. డేటా తీసుకుంటారు లేదా? చెక్ చేస్తాడు. నా దగ్గర 10th క్లాస్ లేదండి. మరి ఏమనుకోద్దు, ఖచ్చితంగా నేను 10th చదివాను, కానీ 10th క్లాస్ ఆ యొక్క సర్టిఫికేట్ అయితే లేదంటే ఆయన ఒప్పుకుంటాడా? యాక్సెప్ట్ చేస్తాడా? లేదంటే నేను బీకామ్ చేశాను, BHD చేశాను, MBBS చేశాను, కానీ నా దగ్గర సర్టిఫికేట్ అయితే లేదు, ఖచ్చితంగా నేను మాత్రం చదివానంటే నమ్ముతాడా? మరి యేసయ్య మనకిచ్చినటువంటి రక్షణ తీసుకున్న మనం నిర్లక్ష్యం చేసిన ప్రమాదం, తీసుకోకుండా ఉన్న ప్రమాదమే. హల్లెలూయా. ఎందుకంటే ఇది పరలోక సంబంధమైనటువంటి ప్రణాళిక, ఇది భూ సంబంధమైన ఆలోచన కాదు. చూడండి ఒకసారి, ఎవ్రీబడి సిస్టర్, ఒకసారి అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైంది. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ ఏం పొందాలి? ఖచ్చితంగా రక్షణ పొందాలి. అలాగే నెక్స్ట్ 1, సత్యమును గూర్చిన అనుభవ జలం గలవారే ఉండాలి. సత్యం అంటే ఏంటి? ఎంతమంది తెలుసు సత్యం అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. ఎక్కడుంది బైబిల్లో? సత్యం అంటే వాక్యం అన్నారు కదా, ఎక్కడుంది బైబిల్లో? ఎవరు చెప్పిన పర్లా. జాన్ చాప్టర్ 17 verse 17, ఈ వాక్యమే సత్యము. యేసయ్య ప్రార్థన చేస్తూ,
నేను వాళ్ళకి నీ వాక్యాన్ని ఇచ్చాను అనేటువంటి మాట అక్కడ చెప్తాను. నీ వాక్యమే సత్యమని యేసయ్యే ఆయన నోటితో చెప్పిన మాటలు అవి. అయితే సత్యము ఒకటి రక్షణ పొందాలి, సెకండ్ వన్ సత్యముకు చనుభుజాలు గలవారై ఉండాలని హెచ్చరించున్నాడు. తర్వాత దేవుడు ఒక్కడే, దేవుడికి నెల్లుకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తాను సమర్పించుకున్నాడు. రక్షణ ఎలా వచ్చిందంటే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన పాపాల నిమిత్తం బలిస్తే వచ్చింది రక్షణ. అర్థమైందా లేదా మీకు? ఇప్పుడు ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చామండి, గొర్రె పిల్ల తీసుకొచ్చి మనందరం చూస్తుండగా బలిస్తారు. దాన్ని పీకి తాడు కట్టి దాన్ని ఎదరికి బాగా లాగుతారు, లాగి అది కదలకుండా చూసుకుంటారు. దాన్ని బాగా పీకి బాగా బిగించి ఎదరగలాగి ఒక పెద్ద కత్తి తీసుకొస్తారు. ఒక పెద్ద కత్తి తీసుకొచ్చి దాని యొక్క మెడ మీద నిర్దాక్షిణ్యంగా నరికేస్తారు. నరుగుతారా లేదా? ఆదివారం మన సండే మటన్ తింటాం కదా, ఇదేదో పెద్ద ఇదిగా అనుకోకండి, అవునే కదా? దాన్ని ఎలా చంపేస్తారు? మరి లోక పాపమును మోసుకునే దేవుని గొర్రె పిల్లగా యేసయ్య ఎలా వేదన పడ్డాడు, ఎలా శ్రమ పడ్డాడు మీరు చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన పూర్వకంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మీరు చదవండి. ఏం చదవాలి? యెషయా గ్రంథం ఐజా చాప్టర్ 53 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. అందులో యేసయ్య ఎంత శ్రమ పడ్డాడు, ఎంత వేదన పడ్డాడు, తండ్రిని దేవుడు కుమారుణ్ణి నలగొట్టడానికి ఇష్టపడ్డాడు, ఎంతలా దేవుడు తన కుమారుని మన కొరకు శ్రమలకు అప్పగించాడో మనకు అర్థమవుతుంది. మన కుమారుని మన కొడుకుని ఒక పోలీసులు లాఠీతో 4 దెబ్బలేస్తే అలా స్కిన్ వెంటనే తేడా వచ్చి ఆ బొబ్బైకి పోతే తల్లిదండ్రులు ఊరుకోలేక బాబోయ్ క్షమించండి పాదాలు పట్టుకుంటే మా కొడుకుని కొట్టకండి చెట్టకండి అని బతిమాలుతూ ఉంటారు, అవునే కదా? మరి యేసయ్యకి ఎన్ని కొరడా దెబ్బలు పడ్డాయి? ఎన్ని? ఎప్పుడైనా కొరడా దెబ్బ తిన్నారా మీరు? చెప్పండి, తిన్నారా లేదా? మరి ఎలా ఉంటుందండి కొరడా దెబ్బ తింటే ఒకసారి? మరి ఎవరి కోసం తిన్నాడు ఆ దెబ్బలు? మరి ఎందుకు ఆయన రక్తం చిందించబడాలి? ఎందుకు ఆయన రక్తం చిందించబడాలి? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు పాస్టర్ గా అంత రక్షణ పొందమంటాడు, రక్షణ పొందమంటాడు, ఇంకా కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, చూద్దాం పొందుదాం. దేవుడండి చాలా 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 కోప్పడిపోతాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు చదివారు కదా, ఇది ఎక్కడ వేసుకున్నాడు ఈ ప్రణాళిక? పరలోకంలో వేసుకున్నాడు. ఏంటి మళ్ళీ చదువుతారు ఎవరన్నా? అందరికి వినబడి చదివాను ఒకసారి గట్టిగా చదవాలి, అందరికి వినబడిలే చదవాలి. ఎవరు చదువుతారు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి కూడా, అవునా? చదవమ్మా. నరుడు. ఓకే అమ్మా. ఇయ్యబడును. ఒకసారి ఆగు నాన్న. అక్కడ ఏం చేశాడు? మనుషులందరూ రక్షణ పొందాలని చెప్పి మధ్యవర్తిగా ఎవరిని పెట్టాడు? దేవుడు యేసుని పెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము హీబ్రూ చాప్టర్ 9. హీబ్రూ చాప్టర్ 9 అక్కడ ఏముందో చూద్దాం ఒక్కసారి. చూడండి 11 నుంచి చదవమ్మా అందరూ నెల దయచేసి. అయితే ఎస్ ఏ యాజకుడిగా వచ్చాడు? చదువునా? ఎవరు సంపాదించారు? తానే నిత్యమైన విమోచన. ఏంటండి? తాత్కాలికమైన విమోచన కాదు, అది నిత్యమైన. ఇక మళ్ళీ చేయక్కర్లేదుగా. చదువునా? ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి ఆగమ్మా. ఏ రక్తమమ్మా? కోడి కోసమో డీజీ కోహెత్త 4 నీళ్ళు తెచ్చి 4 కోళ్ళు అంటే మీ భోజనాలు ఎట్టాలంటే ఈజీయే. కానీ కోడి కోయడం మేకను కోయడం చాలా ఈజీ. కానీ తన స్వరక్తం ఇచ్చి, ఏ రక్తము? తన స్వరక్తం. దేవుడు ఊరుకోగలడా? దేవుడు సహించుకోగలడా? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడట. మీరు ఇదే మాట ఎక్కడ చూడొచ్చు తెలుసండి? ప్రకటన గ్రంథంలో కూడా చూడొచ్చు. మనం చదివించిన గుర్తుందా మీకు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, ఎవరు? యేసయ్య. చదువు ఇక్కడ చదువు. తన స్వరక్తముతో ప్రవేశించను. ఏలనగా మేకల యొక్కయు మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఒక్కసారి ఆగమ్మా, మళ్ళీ నేను చదువుతాను చూడండి. ఇక్కడ పాయింట్ వినండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు. తన్ను తాను నిర్దోషినిగా నిర్దోషినిగా ఎలా చేశాడంటే అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం అని ఉంది అక్కడ. ఏ రక్తం అండి? అంటే ఎవరి కోసము ఈయన నిర్దోషిగా అర్పించుకున్నాడు? మన కోసమే కదా. ఆయన ఏమైనా పాపం చేశాడా?
ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఆయన పుట్టుకేంటి? చాలా విలువైనది. ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత చాలా విలువైంది. మరి ఆయన ఎందుకు మన నిమిత్తము ఆ విధంగా తగ్గించుకుని, ఆ విధంగా విమోచించబడి, ఆ విధంగా ప్రాణం పెట్టాల్సి వచ్చింది, ఆ విధంగా తన స్వరక్తాన్ని చిందించాల్సి వచ్చింది? కారణం ఏంటంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు కనుక. ఎవరండి? దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. బాప్తిస్మం అంటే చాలా ఈజీగా ఏదో 2 మాటల్లో చెప్పేసి వెళ్ళిపోయేది కదా. దీని వెనకాల చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘటన యేసయ్య త్రిత్వమైన దేవుడు చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. తర్వాత మీరు చూస్తే ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐజాస్ 53 కూడా చదువుకోండి. ఇక్కడ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ కనుక రక్షణ కనుక తీసుకోకపోతే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నాకు పరలోకంలో ఆ వ్యక్తి రాడు అని డైరెక్ట్ చెప్పేశాడు. జాన్ చాప్టర్ 3లో ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒకడు కొత్తగా జన్మించాలి, ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా కూడా జన్మించకపోతే దేవుని రాజ్యంలోకి రాలేడని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది పరలోక సంబంధమైనటువంటి నిబంధన. ఇది భూ సంబంధమైనది కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి, ఒక వ్యక్తి మారుమనసు పొంది తన పాపాలన్నీ కూడా ఒప్పుకుని, తన పాపాలను ఆయన దగ్గర పాప క్షమాపణతో బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలని బైబిల్ చెప్తుంది. నువ్వు కానుకలు ఇస్తున్నా, నువ్వు చర్చికి వస్తున్నా, నువ్వు ఏదేదో చేస్తున్నా, నువ్వు చనిపోతే పరలోకం వెళ్ళవు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ నిబంధన లేదంటే ఆ గ్రంథాన్ని నువ్వు ఆ గ్రంథంలో ఏదైతే రాయబడిందో దాని ప్రకారంగా చేస్తేనే, నువ్వు జీవిస్తేనే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. నిలబడ్డ నేనైనా సరే, కూర్చుని వాక్యం వింటున్నా మీరైనా సరే. ఎందుకంటే రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఇది దేవుడు తీసుకున్న నిర్ణయం. ఇది మానవ జాతి రక్షణ పొందాలి. మానవ జాతి అంతా కూడా ఏం పొందాలంట? ఎవరు తీసుకున్నారు నిర్ణయం? ఒక కుటుంబం ఉందండి. ఒక కుటుంబం ఉంది, భార్య, భర్త, 4 పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని అంటాడు, ఇది నా నిర్ణయం. ఇక్కడ నుంచి మీరు 7 o'clock కల్లా ఎవరి మొబైల్స్ వాళ్ళు పక్కన పెట్టి డోర్ క్లోజ్ చేయాలి. 7 o'clock కల్లా 7 o'clock కల్లా కుటుంబ ప్రార్థన జరగాలి. 9:30, 9 కల్లా మీరు ఎవరికల్లు అసలు పడుకోవాలి. ఇంక మళ్ళీ తర్వాత కిక్కురు అనకూడదు. ఆ ఇంటి యజమానుడు ఏదన్నా నేను పెట్టాడు అనుకోండి, ఏం చేస్తారు? ఫాలో అవుతారు లేదా? ఫాలో అవ్వకపోతే బెల్ట్ తీస్తాడు యజమానుడు. తీస్తాడు ఈడ పిల్లలతో పాటు భార్యని కూడా కోటేస్తాడు. కొడతలే చెప్పండి ఒకసారి. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? దేవుని నిర్ణయమే కాదు అది. దేవుడు ఏం చెప్పి మళ్ళీ చదువుకుందాం. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం. దానిలో అర్థాన్ని గ్రహించండి. ఇది మంచిది, మన రక్షణకు దేవుని దృష్టికి అనుకూలమైంది. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందాలి. మళ్ళీ చదువుతున్నాను, మార్తమ్మా రక్షణ పొందు. నెక్స్ట్ ఇయర్ కాదు పొందాల్సింది, నువ్వు ముందు మారు మనసు పొంది బాప్తిసం తీసుకో. హల్లెలూయా. ఎవరైతే పొందలేదో, నాకు ఇంకా సమయం ఉంది, నేను ఇంకా పొందుతాను అనుకుంటే, ఈ లోపే కనుక నీ చావు వస్తే, దేవుడు నిన్ను పిలుచుకుంటే, చస్తే పరలోకం రావు. దేవుడు గ్రంథం చెప్తుంది, దినములు చెడ్డవు కనుక మీరు సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని బైబిల్ చెప్తుంది. సువార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యం నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే, నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతా, నమ్మని వాడికి శిక్ష అని బైబిల్ చెప్తుంది. నమ్మని వాడికి శిక్ష. ఇది మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు ఒక్కడే, దేవునికి నలుకి మధ్యవర్తిగా యేసయ్యని పెట్టి ఆయన క్రీస్తు చేస్తున్నాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయంగా తను సమర్పించుకున్నాడు. ఒకసారి ఫ్యూ మినిట్స్ మేబీ కొన్ని నిమిషాలు మనం చేసిన పాపాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం చేసిన పాపాల నిమిత్తము అసలు ఎంత భయంకరమైన పాపాలు చేసినా మనం చిన్నప్పటి నుంచి ఊహ చేసిన కాడి నుంచి ఈ పాపాలన్నీ కూడా యేసయ్య ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? మీదేసుకుని ఏం చేశాడు? వెల చెల్లించాడు. నీ పాపాల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు. నీ యొక్క ప్రతి పాపము కూడా ఆయన వెల చెల్లించి నేను ఈ రోజున సజీవ లెక్కలో ఈ రోజున ఈ భూమి మీద ఉన్నామంటే ఆయన మహాకృప. ఎందుకంటే యేసయ్య ఈ రోజు చెప్తున్నాడు, నీటి మూలంగా ఆత్మూలంగా నాకు జన్మించాలి. అయితే ఇది దేవుని ప్రణాళిక కనుక ఈ ప్రణాళికని మనం దాన్ని ఈజీగా లేదంటే నార్మల్ గా తీసుకోకూడదు. దీని వెనకాల చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘటనలు ఉన్నాయి. మీరు బైబిల్ అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో కూడా దీని గురించి దేవుడు ఒక అద్భుతమైన కంక్లూజన్ ఇస్తాడు. మీకు అర్థమవడానికే చదివిస్తున్నాను. చూడండి ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్ 5 జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చేస్తాం? మనుషులందరూ రక్షణ పొందాలి, యేసయ్యని మధ్యవర్తిగా పెట్టాడు. అవునండి కదా? అందరి కొరకు విమోచన క్రయధనంగా ఆయన అప్పగించుకున్నాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9 నుంచి చదువుతున్నా. ఆ పెద్దల్లో నీవు ఆ గ్రంథంను తీసుకుని దాని ముద్దల విప్పుడుకు యోగ్యుడువు, నీవు వధింపని వాడవై. ఏమయ్యాడండి? ఈనాడు మీకు ఏం చెప్పాను? గొర్రెని ఏం చేస్తారు? ఎలా వధిస్తారు? నిర్దాక్షిణ్యంగా, జాలి లేకుండా వధిస్తారు లేదా? చాలా భయంకరంగా వధిస్తారండి. అస్సలు బాధ అనిపిస్తుంది మనకు. నిజంగా మటన్ అంటే తెచ్చుకుని తింటాం కానండి, నిజంగా దాన్ని నరికినప్పుడు కానీ దాన్ని చంపినప్పుడు కానీ కళ్ళంట నీళ్ళు తిరుగుతాయి. గొర్రెని కానీ మేకను కానీ ఇలా చంపేస్తారా నిర్దాక్షిణ్యంగా అనిపిస్తుందండి. అంత నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. జాలి అనేది కూడా ఉండదు.
దాని అంత భయంకరంగా చంపేస్తారు. కానీ యేసయ్య మనందరి పాపాల నిమిత్తము కూడా బైబిల్ ఏం చెప్తుందంటే ఒక లోక పాపను మోసుకుని దేవుని గొర్రెపిల్లలాగా ఆయన బలయ్యాడు, ఆయన వధించబడ్డాడు. బైబిల్ అంటుంది ఆయన వధించబడ్డాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు ఆయన వధించబడ్డాడు. ఎవరి కొరకండి? నీ కొరకు, నా కొరకు. చూడండి బైబిల్ చెప్తుంది వధించబడ్డాడట. వధించబడిన వాడై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశము, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలోను, ప్రతి ప్రజలు, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొన్నాడు. మా దేవునికి వాళ్ళకి ఒక రాజ్యముగాను యాజకులను చేసి అనేటువంటి మాట అక్కడ చూస్తున్నాం. ఎలా కొన్నాడు మనుషుల్ని? రక్తం ఇచ్చి కొన్నాడు. ఎలా కొన్నాడు? మనం ఒక ప్రాపర్టీ కొనాలి, ఒక ఇల్లు కొనాలి, ఏదైనా కొనుక్కోవాలి, ఒక వస్తువు, మనం డబ్బు తీసుకెళ్ళి కొంటాం. కానీ మనల్ని దేవుడు ఎలా కొన్నాడట? మనల్ని ఎలా కొన్నాడట? మరి ఇది చాలా ఈజీగా మన నార్మల్ గా తీసుకొచ్చే దీన్ని తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడట. తన స్వరక్తం ఇచ్చి నిన్ను ఏం చేశాడు? కొన్నాడు. నీ కొరకు వధించబడ్డాడు. ఎందుకు వధించబడ్డావు? యేసయ్య ఏ పాపం చేయలేదు కదా, యేసయ్య నీతిమంతుడు కదా, యేసయ్య పరిశుద్ధుడు కదా, యేసయ్య పుట్టుకలోనే పరిశుద్ధత ఉంది కదా. కానీ యేసయ్య ఎందుకు వధించబడ్డాడంటే బ్లెస్సీ చేసిన పాపాల నిమిత్తం, కరుణ గారు చేసిన పాపాల నిమిత్తం, లేదంటే ఆంటోని గారు చేసిన పాపాల నిమిత్తం, సుదర్శన్ రావు గారు, మార్తమ్మ, ఇక్కడ ప్రతి వ్యక్తి, నేను ప్రతి వ్యక్తి చేసిన పాపాల నిమిత్తం ఆయన వధించబడాల్సి వచ్చింది. ఏం చేయాల్సి వచ్చిందండి? ఇప్పుడు మన పాపాలన్నీ కూడా ఎవరు చెల్లించారు? మన పాపాల నిమిత్తం. దాన్ని ఈజీగా తీసుకోకూడదు. అందుకే దేవుడు క్షమాపణ ఇవ్వడు. నువ్వు తీసుకున్న రక్షణ నిర్లక్ష్యం చేస్తా. అందుకే ఏమంటున్నాడు? హీబ్రూ చాప్టర్ 2:3 ఎవరైనా చదవండి గట్టిగా బిగ్గరగా. హీబ్రూ చాప్టర్ 2:3. ఎస్, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తాం. చూడండి, కొంతమంది అంటారు విశ్వాసం లేదని. ఒకసారి బాప్తిజం పొందుతారు, నాకు ఈ కష్టాలు ఎందుకో తెలియట్లేదు పాస్, చచ్చిపోతాను, పెద్ద చచ్చిపోతాను, నేను చచ్చిపోతే పరలోకం వెళ్తావా? నువ్వు తీసుకున్న రక్షణ ఆషామాషియా? ఆ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో దేవుడు తీసుకున్న నిర్ణయం. నీకు ఇచ్చిన రక్షణ నువ్వు ఎవరి ద్వారా కడగబడ్డావు? నీటితో కడగబడ్డావు అనుకున్నావా? కాదు, రక్తంతో కడగబడ్డావట, రక్తంతో కొనబడ్డావట. మనకు కనబడుతుంది, మన కంటికి నీళ్ళే కనబడతాయి, కానీ మనం ఎలా కొనబడ్డామంట? చెప్పండి ఒకసారి. రక్తముతో. ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడండి. ఇప్పుడు దేవుడు రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. నేను మళ్ళీ తప్పిపోయి లోకంలో పడిపోయి దేవుని దూరం అయిపోయా, రేపు చచ్చిపోయాను, ఏదో క్షణం చచ్చిపోయాను, ఆయన సింహాసనం దగ్గర నిలబడ్డా. దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నా పరలోకం ఇస్తాడా? చెప్పండి ఒకసారి. ఊరుకుంటాడా? ఎవరైనా మనం ఒప్పించామనుకోండి, ఇవ్వలేదనుకో, మనం ఏం చేస్తాం? ఇంకో నలుగురిని తీసుకెళ్లి బయట అలర్ చేస్తాం. ఎందుకేమో నా డబ్బు, ఎందుకేమో నా డబ్బు అని. అవునే కదా? కోర్టుకి వెళ్తా, లేదంటే కేసు పెడతా అంటాం. మరి దేవుడు చేసిన త్యాగాన్ని ఈ రోజున మానవుడు అర్థం చేసుకుంటా. దేవుడు ఏ రక్షణ అయితే ఇచ్చాడో, రక్షణ ఉచితం కదా, ఆ రక్షణ విలువ మనిషికి అర్థం కావట్లేదండి. ఏం అర్థం కావట్లా? పాస్టర్ గారు చెప్పినప్పుడు రక్షణ పొందుతాను మరి సినిమాలు, కొన్ని సినిమాలకు వెళ్తా ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు కాదు పాస్టర్ గారు, పొందుతాను సడన్ మంది చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాయి ఈ రోజున ఆత్మలు, అలా కోట్ల ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. బైబిల్ చెప్తుంది ఆయన వధించబడ్డాడు. ఎవరి కొరకంటే శైలజ కొరకే వధించబడ్డాడు, మార్తమ్మ కొరకే వధించబడ్డాడు. మార్తమ్మ టీవీ ముందు కూర్చుని భయంకరంగా చూసేస్తున్న సీరియల్. అబ్బబ్బా, దేవుడు అన్నాడు, అమ్మ ఈ పాపాలన్నీ కూడా నేను నీ కొరకు నేను ఏం చేశాను? వధించబడ్డాను, దయచేసి నువ్వు క్షమాపణ అడుగు, నేను నా కుమార్తెగా స్వీకరించబోతున్నాను అంటున్నాడు. అవునా కాదు? చెప్పండి. నేను ఎవరు కల్పించి చెప్తున్నానా? ఇజ్రాయిల్ తిరిగావు, పంది తిన్నట్టు తిరిగావు, ఈ పాపాలన్నీ కూడా నా గురించి చెప్పుకున్నానులే. ఎవరి గురించి ఎందుకు మరి ఫీల్ అవుతారు? ఏమండి, నా గురించే అనేకమైన పాపాలు చేశానండి. నేను చేశాను, నేను చెప్తున్నా, చేయలేదని చెప్పను. నేను నా పాపాలు ఒప్పుకున్న దేవుని సన్నిధిలో. రక్షణ పొందిన తర్వాత కూడా సినిమా థియేటర్కి వెళ్ళేవాడు నేను. ఎక్కడికి వెళ్ళానండి? సినిమా థియేటర్. రక్షణ పొందిన తర్వాత కూడా సినిమా థియేటర్కి వెళ్తా ఉంటే వాడు చూశాడు ఆయన, అమ్మో ఇతను పట్టుకోకపోతే నశించిపోతాడు, వీడు పట్టుకున్నాడు కనుక ఆయన కృపధర ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు కనుక తప్పిపోయాను ఇంకో చచ్చ నరకమే ఇంకా నాకు, అందులో నో డౌట్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యం తెలియనప్పుడు దేవుడు క్షమాపణ ఇస్తాడు, దేవుడు మళ్ళీ మనకు అవకాశం ఇస్తాడు. వాక్యం తెలిసిన తర్వాత, దాని విలువ తెలిసిన తర్వాత మళ్ళీ తప్పిపోయామనుకోండి, బైబిల్ చెప్తుంది ఒక్కసారి నువ్వు తప్పిపోతే ఏం జరుగుతుందో చూడు. బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో ఎవరైనా చెప్తారా? నువ్వు తప్పిపోతే ఏం జరుగుద్ది చెప్పండి అమ్మ ఎవరన్నా. హీబ్రూ చాప్టర్ 6 హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం గట్టిగా చదువునన్నా అందరికీ వినపడేలాగా. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో నెక్స్ట్ వన్ అన్న దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన యుగ సంబంధమైన ఏ సంబంధం అంటే అది? ఓకే చదువునా. అనుభవించిన తరువాత ఎవరిని నీళ్ళు మళ్ళీ గట్టిగా చదవాలమ్మా ప్లీజ్.
తప్పిపోయిన వారు తమ విషయంలో ఎస్ దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు ఎస్ బాహాటముగా ఎస్ ఆయనను అవమానపరుచుచున్నారు ఎస్ గనుక గనుక మారుమనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుడు అంటున్నాడండి మళ్ళీ నూతన పరచడం అసాధ్యము. ఎట్లనగా చాలు నాన్న ఒకసారి అవునండి కదా, దేవుడు అంటున్నాడు మళ్ళీ నూతన పరచడం అసాధ్యం. మరి పరలోకం వెళ్తుందండి ఆత్మ, లేదంటే నరకానికి వెళ్తుంటారా? మళ్ళం అనమాట. ఇప్పుడు నేను వెళ్ళాను, ఈ వాక్యం చెప్తుంది తాగి చచ్చిపోయాడు, పరలోకం వెళ్ళిపోతుంది ఆత్మ అన్నాను. అసలు దేవుడు నన్ను వదులుతాడా? ఓరు నాయన ఏం స్పీకర్ రా నా నువ్వు, దేవుడు పిలిచిన స్పీకర్ కాదు, పక్కా అపవాది వాడుకున్న స్పీకర్ రే. అవునండి కదా. ఇప్పుడు మీకు భయపడాలా దేవుని భయపడాలా? దేవుని భయపడి సేవ చేసామనుకో సత్య పరలోకంలో ఛాన్స్ లేదనుకో. ఆయన భయపడకుండా మీకేదో భయపడి ఏదో నామకార్థంగా భక్తి చేసావనుకో, నువ్వు ఎవరో నాకు తెలియదయ్యా అంటాడు ఆయన. బైబిల్ చెప్తుంది ఈ విధంగా ఉంటాయి. మరి తప్పిపోయిన వారుగా మనం ఉంటే చాలా చాలా ప్రమాదము. మనము తీసుకున్న రక్షణ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదము, రక్షణ తీసుకోకుండా ఉన్న ప్రమాదమే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దినములు చెడ్డవు గనక మీరు సమయముని పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకుని జాగ్రత్తగా చూసుకున్నాను బైబిల్ చెప్తుంది. ఈ రోజు నా పరిశుద్ధాత్మ నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వే మళ్ళీ యేసుని సిలువ అంటున్నావు, నువ్వే మళ్ళీ యేసుని ఏం చేస్తున్నావు? బాహితంగా ఆయన అవమానపరుస్తున్నావట. ఎవరిని అవమానపరుస్తున్నావు అండి? యేసైన్. బాప్తిసం పొందినవాడు సినిమా చూస్తున్నాడు ఈ రోజున, బాప్తిసం పొందినవాడు ఇంటికాడ సీరియల్ చూస్తున్నాడు ఈ రోజున, బాప్తిసం పొందినవాడు అమ్మాయి అంటే తిరుగుతున్నాడు, ఏ అమ్మాయి దొరుకుతుందో ప్రేమించి పెళ్లి చేసుకుందామని. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఎవరు నేర్పిస్తున్నారు? రక్షణ పొందిన తర్వాత పిల్లరా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. నేను చిన్నపిల్లలు ఎక్కువగా గడుపుతాను. ఒక ఆవిడ వస్తుంది, వాళ్ళు అన్ని నుంచి రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నాడు, మంచి ఫుల్ కాన్ఫిడెంట్, నేను పాపం చేయను తీసేసుకున్నాడు బాప్తిసం. శుభ్రంగా ఫుల్ ఆన్లో ఉన్నాడు, మన తాగేసి వచ్చేస్తున్నాడు, చిచ్చులకు వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నాడు? చిచ్చులోకి. పరలోకి వెళ్తే ఆత్మ ఏం చెప్పాలండి? ఇప్పుడు బాప్తిసం తీసుకున్నవాడు ఆదివారం అయితేనేమో ప్రభు శరీరాన్ని రక్తాన్ని తింటున్నాడు, ఫుల్గా తాగేస్తుంటాయి. ఇప్పుడు ఆత్మ పరలోకం వెళ్తుందా? పిల్లరా, అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన మీరు ఎలాగూ నీకు ఇచ్చిన రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా, లేదంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఒకసారి గమనించండి. నేను ఒక సాక్ష్యం చెప్తాను, నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాను, అంటే ఇది లైవ్ కనుక దేవుని చిత్తమైతే నేను ఇండైరెక్ట్గా చెప్తున్నా సాక్ష్యాన్ని. ఒక మంచి దైవజనుడు కుమారుడు అండి, వరల్డ్ వేలోనే ఇప్పుడు ప్రపంచంలోనే వాడబడుతున్న ఒక గొప్ప దైవజనుడు, పేరు ప్రఖ్యాతులు పొందిన దైవజనుడు కుమారుడు. తనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, సినీ ఫీల్డ్ లో వచ్చింది. ఏమన్నారంటే మంచి మ్యూజిక్ ఇస్తాను, నీ దగ్గర టాలెంట్ ఉంది, నేను మంచి డబ్బు ఇస్తాను. ఒక డైరెక్టర్ ఆయన్ని అడిగాడు, అప్రూవ్ అయ్యాడు, నువ్వు వస్తావా, నీకు నీ అవకాశం నీకు ఇస్తున్నాను, నీకు కోట్లు ఇస్తాను నీకు నేను అని అంటే, నాకు వద్దు అని యేసయ్య సేవ చేస్తాను ఈ రోజున హైదరాబాద్ లో. హల్లెలూయా. మనకి వాక్యం అర్థం అవ్వకపోతే, వాక్యము మనం అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదం. ఈ రోజు నువ్వు రక్షణ తీసుకుని ఎన్నిసార్లు నువ్వు వాక్యానికి విరుద్ధంగా బ్రతికి ఒకసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించండి. ఎన్నిసార్లు అబద్ధాలు, ఎన్నిసార్లుగా నీ నచ్చినట్టుగా బ్రతుకో. నువ్వేం చేస్తున్నావు అంటే యేసయ్యని బాహితంగా అవమానపరుస్తున్నావట. నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? మరి నీకు ఆశీర్వాదమా? అది నీకు సంతోషమా? ఈ రోజు నీ జీవితంలో సంతోషం ఉందా, ఆనందం ఉందా? పేరుకే క్రైస్తవుడివి, కానీ రక్షణ పొందిన తర్వాత కూడా ఎన్నిసార్లు మనం పాపం చేయాలా, ఎన్నిసార్లు మనం తప్పిపోయాం? మరి దానికి క్షమాపణ ఉందా? ఇక బైబిల్ అంటుంది ఇంక వారు అలాంటి వారు నూతన పరచడం అసాధ్యం. దయచేసి గుర్తుపెట్టుకున్నందుకే ఎస్టర్డే అనుకుంటే మనం చదివాం, మాథ్యూ చాప్టర్ వర్స్ 13 ఉంది, కనుగొన్నవారు జీవ మార్గం కనుగొన్నవారు కొందరు మాత్రమే. ఈ రోజున మీ కుటుంబాల్లో మీ భర్తలు అలాగున్నారు, మీ పిల్లలు అలాగున్నారు. దేవుడు అక్కడ చాలా సమీపిస్తుంది, దేవుడి రాజ్యం సమీపిస్తుంది. నువ్వు రక్షణ పొంది నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? రక్షణ తీసుకోకుండా ఇంకా కొంతమంది ఎందుకు జీవిస్తున్నారు? ఇంకా టైం ఉంది పాస్టర్ గారు, ఇంకా కొన్ని కోరికలన్నీ తీరాల్సిందే. ఏం తీరాలి? కొన్ని కోరికలు. అన్ని జనులు వాక్యం తెలియదు, వాళ్ళు ఏమంటారంటే మా పిల్లలకి పెళ్లి అయిపోయాక వాళ్ళకి పిల్లలు పుట్టేసిన తర్వాత అన్ని సగ్గుపెట్టేసి అప్పుడు తీసుకుంటాం పాస్టర్ గారు అంటారు కొంతమంది. వాళ్ళకి వాక్యం తెలియదు కదా. మరి మనకి చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు. మరి మీరు ఎప్పుడు తీసుకుంటారు బాప్తిసం అంటే టైం ఉంది పాస్టర్ గారు, టైం ఉంది. ఈ రోజున చాలా మంది ఎవరసలు రక్షణ తీసుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రైస్తవ పిల్లలు తెలుసో తెలీదో మీకు, రక్షణ తీసుకోకుండా చనిపోయిన వారు. నీకు నిజముగా భయము భారం ఉంటే కనుక ఇక్కడి నుంచి అయినా సరే దేవుని వాక్యం పట్టుకున్నాడు, చస్తే పరలోకంలో ఖచ్చితంగా ఉంటావు, నో డౌట్ అందులో. హల్లెలూయా. లేదనుకో, డబ్బు ఉంది, బంగారం ఉంది, అది ఉంది, ఇది ఉంది, నో ప్రాబ్లం అనుకుంటే నేను పరలోకాన్ని చేర్చేవాళ్ళు కనుక లేరు. వాక్యం చెప్తుంది అలా, నేను కాదు. బైబిల్ చెప్తుంది నువ్వు యేసుని నువ్వు అవమానపరచకూడదు.
ఈ రోజు నిర్లక్ష్యం గురించి పరిశుద్ధాత్మ చెప్పన్నారు. హీబ్రూ చాప్టర్ 2 మనం చూసుకున్నాం. రక్షణ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. తీసుకున్న మనము రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. తీసుకోకుండా ఉన్నవారు కూడా రక్షణ తీసుకోవడానికి ముందుకు అడిగడానికి అవకాశం. దైవజనులు మీకు అందుబాటులో ఉన్నారు. దేవుడు ఇది ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఇంకా ఎవరైనా నేను మారు మనసు పొందుతున్నాను, నేను రక్షించబడాలనుకుంటున్నాను, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, నేను ప్రభు కొరకు బతకాలనుకుంటున్నాను, చావైనా బ్రతుకైనా ప్రభు కొరకు జీవించాలనుకుంటున్నాను, నేను మళ్ళీ పాపం చేయను, తప్పిపోను, లోకంలో పడను అని ఎవరైనా సరే రక్షణార్థమైన మారు మనసు పొందాలి. ఏ మారు మనసు? ఉత్తుత్తు మారు మనసు కాదు. రక్షణాత్మైన మారు మనసు అని ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది? రక్షణాత్మైన మారు మనసు ఎక్కడ ఉంది? రక్షణాత్మైన మారు మనసు ఎక్కడ ఉంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 Corinthians chapter 7 verse 10 చదవం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం గట్టిగా బైబిల్ వచ్చిన చదువుకున్న వాళ్ళు అందరూ తెరవన్నాను. ఏ దుఃఖమమ్మా? ఏ దుఃఖం చెప్పాలి? ఎస్ చదువున్నాను. దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయు. హల్లెలూయా. ఏ మారు మనసు అండి ఇది? ఇప్పుడు నాకు గారు నేను చోటుకి వెళ్ళానండి మీటింగ్ కి. అక్కడ 4 నక్సలు కనపడ్డారు. మాకు ఏం చేస్తున్నాం అన్నారు. మీరు పాస్ట్ గారు అన్నాను. ఆయన పక్కన నుంచున్నాడు. మీరు ఏం సువార్త చెప్తుంటే అందరూ మారుతున్నారంట, సువార్త చెప్పకూడదు, మరి మీరు సువార్త చెప్పకుండా బైబిల్ ఎక్కడైతే వెళ్ళిపోతే మిమ్మల్ని నేను వదిలేస్తాం, లేదనుకో ఏసై గురించి చెప్తామంటే సంపేస్తామన్నారు మమ్మల్ని ఇద్దరని. ఇప్పుడు నాకు గారు అటు ఇటు చూస్తున్నాడు, నేను అటు ఇటు చూశాను అనుకో, ఏమైపోతే చెప్పను గట్టిగానే. అదే రక్షణాత్మైన మార్పులు పొందాను అనుకో, నేను చచ్చేంత వరకు యేసు గురించి ప్రకటిస్తానంటాను. టప్ప 2 టొప్పకు తీసుకుని 2 గుళ్ళు వదిలేడు అనుకోండి, ప్రాణం వదిలేస్తాం కానీ ఆత్మ పరలోకం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ దుఃఖం ఏం చేయదంట చెప్పండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. ఏ మారు మనసు అండి ఇది? రక్షణార్థమైన అంటే రక్షణకు తగిన మారు మనసు. కొంతమంది పిల్ల కోసం మారు మనసు పొందుతారంటే రుత్తుతే, మీరు వివాహం కోసం మారు మనసు అంటారు. నెక్స్ట్ రోజే సినిమాలు, నెక్స్ట్ రోజే రకరకాల చోట్లకి 3 నెలలకు 4 నెలలకు గొడవలు, విడాకులు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ బైబిల్ చెప్తుంది దైవ చిత్తానుసారం రక్షణాత్మకమైన మారు మనసు కలగజేస్తుంది. పిల్లరా, ఈ మారు మనసు పొందినోడండి దేవుళ్ళో నిలిచి ఉంటాడు. ఈ రక్షణాత్మకమైన మారు మనసు పొందినోడు. హల్లెలూయా. నేను సాక్షి విన్నాను, ఎందుకో నాకు చెప్పమన్నారు పరిశుద్ధాత్ముడు. ఒక ఆయన వివాహం కోసం ప్రార్థన చేస్తున్నాడు. నిజంగానే జరిగిందంటే అది. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక అమ్మాయిని చూపించాడు. ఆ అమ్మాయిని చేసుకున్నాడంట. వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ అమ్మాయికి చెవుడు వినపడదంట. ఏం వినపడదండి? ఏం ప్రభా వినపడదు కదా, నువ్వు చేసుకున్నాడంట దేవుడు. ఇప్పుడు మారు మనసు పొందినోడైతే చేసుకుంటాడా లేదా? చేసేసుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? చేసేసుకున్నాడు. మరి మారు మనసు పొందినోడైతే కండిషన్ పెడతాడు కదా, పెడతాడా పెట్టడా? పిల్లరా, మనం గోధుమ వలె ఉండాలి కానీ గురుకు వల్ల మనం ఎట్టి పరిస్థితులు పొట్టి వల్ల మనం అనుకుంటాం. రక్షణార్థమైన మారు మనసు పొందాలి. ఈ మారు మనసు ఏం జరుగుద్దట చెప్పండి? ఈ మారు మనసు దైవ చిత్తానుసారం దుఃఖం రక్షణాత్మకమైన మారు మనసు కలగచేయండి. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, మళ్ళీ దేవుణ్ణి మళ్ళీ ఏడిపించదు. ఈ మారు మనసు ఏమవుద్దండి? మళ్ళీ దేవుని నేర్పించదు. మీకు అర్థమయ్యే చెప్తాను. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణాత్మక మారు మనసు అంటే ఏంటంటే దేవుని పరిపూర్ణంగా మనం రుచి చూడాలి. ఏదో రుచి చూసేవరే భ్రమణ మనం ఉండకూడదు. ఒక ఆయన యూరప్ కంట్రీలో నేను సువార్త చెప్తానని చెప్పి తీర్మానం తీసుకుని వచ్చాడు సువార్తికుడిగా. అతను ఒంట్లో పోలా. ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక నర్సుని చూశాడు. చూడగానే ఏమైపోయాడంటే లవ్లో పడిపోగానే అమ్మాయిని అడిగాడు, నేను వివాహం చేసుకోవచ్చు. నేనంటే ఓకే ఎస్ చేసుకోవచ్చు. అయితే నువ్వు పని చేయాలి. ఏంటంటే నీ పేరు మార్చుకోవాలి, నువ్వు యేసుని విడిచిపెట్టేయాలి. ఈ 2 కనుక చేస్తే నేను ఖచ్చితంగా నేను వివాహం చేసుకుంటానంటే వితిన్ సెకండ్ లోనే యేసయ్యని తన పేరుని మార్చుకుని ఆ అమ్మాయిని వివాహం చేసుకుని చరిత్రలో కనపడకుండా పోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇది రక్షణాత్మకమైన మారు మనసేనా? ఒకవేళ దైవ చిత్తానుసారమైన రక్షణాత్మకమైన మారు మనసు అయితే తను యేసు కొరకు హతసాక్షి ఉండేవాడు. లేదనుకో దేవుని దగ్గరికి వెళ్ళి తన పని పూర్తి చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ఈ రోజున తప్పిపోయాడు మళ్ళీ నూతన పరచుట. వాక్యాన్ని అర్థం చేసుకుందాం మనం చాలా జాగ్రత్తగా. చాలా టఫ్ గా ఉంటుంది అనుకోకండి, కానీ ఇది అర్థం చేసుకుంటే మనకి మేలే గాని కీడు కాదు. హల్లెలూయా. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఏదో చదువుకుంటూ రైలు బండిలో వెళ్ళిపోయామనుకో మనకు అర్థం కాదు. బైబిల్ చెప్తుంది ఈ రోజున నువ్వు తీసుకున్న రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళ రక్షణ తీసుకోకుండా మీరు ఉంటే చాలా ప్రమాదము. ఈ దుర్దినాలు, అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాలు. దయచేసి మారు మనసు పొందండి, నిర్లక్ష్యంగా ఉండకండి. నెక్స్ట్ వన్ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం Acts chapter 1. అర్థమవుతుందండి లేదా? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. నేను ఇంకా బైబిల్ టైం పూర్తి చేయలేదు, అర్థం చేసుకోండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము ఒకసారి ఒక్క నిమిషం నాన్న, ఎక్కడి నుంచి చదువుతా ఉంటానమ్మా? 23 నుంచి చదువు ఒకసారి. అప్పుడు
అప్పుడు వారు యూస్తు అని మారు పేరు గల బర్సప్ప అనబడిన యోసేపు మత్తయి ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా. ఈ మాట చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడా లేదా? ఇప్పుడు మేము మీ గురించి సాక్ష్యం ఇస్తే దేవుడు అబ్బో మంచి సాక్ష్యం ఇచ్చారు అంటాడా? ఇప్పుడు దేవుడికి నీకున్న రిలేషన్షిప్ కరెక్ట్ గానే ఉందా? ఈ రోజు నేను అడుగుతున్నాను, దేవునికి నీకున్న రిలేషన్షిప్ కరెక్ట్ గానే ఉందా? హల్లెలూయా, ఉందా లేదా? ఓకే, నెక్స్ట్ వన్ చదువున్నాను. మళ్ళీ చదువుతుంది చెల్లి, చూడండి. ఏ చోటు కంటండి అంటే బైబిల్లో తన చోటు ఎందుకు రాయబడి ఉంది అంటే ఎన్ని చోట్ల ఉన్నాయి అసలు? దేవుడు రాజ్యం ఉంది, దేవుడు రాజ్యం ఉంది, దేవుడు ఉండే చోటు ఉంది, నిత్యం ఉంది. కానీ ఇక్కడ తన చోటికి అని ఉంది. ఏ చోటు కంటండి? చదువునాను. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి. ఎవరండి యోధా? ఈ యోధా ఎవరు? అవును, ఇంకెవరని చెప్తారు? ఈ యోధా ఎవరు? మరి నాకేదో డౌట్ గా ఉంది, అందుకే అడుగుతున్నాను. మరి నాకు తెలియదు. మరి నిజంగా చెప్పండి, ఈ యోధా ఎవరు? మీకు వాక్యం తెలుసా? నేను ఎన్నిసార్లు చెప్పినా దడకుండా చెప్పేస్తారు. మీరు ఎందుకు దడపడుతున్నారు? ఎవరు ఇతను? యేసయ్య శిష్యుడే కదా. ఇతను ఏం చేశాడు? యేసయ్యని అప్పగించేశాడు. ఇక్కడ బైబిల్ అతని గురించి రాయబడింది తప్పిపోయాడు. ఏం పోయాడట? తప్పిపోవడమే కాదండి, తప్పిపోయిన తర్వాత ఏం జరిగిందో చదువు జాగ్రత్తగా వినండి. చదువు. పోగొట్టుకున్న ఒక్క నిమిషం అన్న. తప్పిపోయాడు. నెక్స్ట్ వన్ ఏం పోగొట్టుకున్నాడు? పరిచర్య పోగొట్టేసుకున్నాడు అంటండి. ఎవరు? ఓకే, ఈ రోజున రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. సెకండ్ వన్, మనకు దేవుడిచ్చిన పరిచర్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు కనుక దేవుడిచ్చిన పరిచర్ని నిర్లక్ష్యం చేస్తే ఆ పరిచర్ని నీ దగ్గర నుంచి దేవుడు తీసేసుకుంటాడు. ఏం చేస్తాడు? దేవుడు తీసేసుకుంటాడు. అక్కడ ఏముంది? అక్కడ తప్పిపోయినటువంటి ఇతను ఏం పోగొట్టుకున్నాడంటే పరిచర్య పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు అనేటువంటి మాట దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ యోధ చనిపోయాడు, అక్కడికి ఆత్మహత్య చేసుకున్నాడు. వీటికంటే ముందు జరిగిన సంగతి ఏంటంటే పరిచర్య పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య మీరు ఎప్పుడు పోగొట్టుకోకూడదు. దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యలో నిర్లక్ష్యం అనేది కనపరచకూడదు. దేవుడు మీకు ఇచ్చిన పరిచర్ని నమ్మకంగా చేసుకుంటే దేవుడు మిమ్మల్ని అభివృద్ధిలో ఖచ్చితంగా భూమికి తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. పరిచర్ని ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు. మనం యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. ఒక వీడియో నాకు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటది. నేను అడుగుతుంటాను, ఏం ప్రభు ఇది ఇలా పరిగెట్టేస్తున్నా? ఒక వీడియో పరిగెట్టేస్తుంది లేకనే మనకి 107 సబ్స్క్రైబర్ అయితే 700 పైన వచ్చేసిన వ్యూస్. ఇదేంటి రా బాబు ఇలా పరిగెట్టేస్తుంది ఈ వీడియో అనిపిస్తుంది నాకు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు వాగ్దానమే పరిగెడుతుందండి. హల్లెలూయా. 700 వ్యూస్ అంటే మాటలా, 700 వ్యూస్ పైన వచ్చేసింది ఆ వీడియో. అది ఇంకా పరిగెడుతూనే ఉంది. నేను 300 నుంచి చూస్తున్నాను, అలా పెరుగుతూనే ఉంది. నేను అనుకోండి ఏంటి ప్రభు ఇది, అలా విస్తరిస్తానే ఉంది. ఎవరు ఓపెన్ చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? 700 కావాలంటే మీరు అబద్ధం చెప్తున్నారేమో పాస్టర్ గారు అనుకుంటారు. ఓపెన్ చేసి చూపిస్తాను కావాలంటే, మీకే తెలుస్తుంది. పరిచయలో మనం ఎప్పుడు ఏమవ్వకూడదు చెప్పాలి, ఏమవ్వకూడదు. పరిచయని పోగొట్టుకోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మనకి ఇచ్చిన పరిచయం మనం కాపాడుకోవాలి. ఇప్పుడు పరిచయం ఎవరు పోగొట్టుకున్నారంటే అక్కడ చూడండి. ఈ వీడియో దేవుని నుండి భయభక్తి కలిగి ఉంటాం. మీరు ఎవరు పరిశీలిస్తున్నారో లేదో, 702 వ్యూస్ అండి. ఉందా లేదు? ఇక్కడ 702 ఉందా? కనపడుతుంది ఎవరికైనా? మీకు కనపడుతుందండి? 702 ఉందా? వ్యూస్ ఉందా లేదా? ఎన్ని వ్యూస్ ఉన్నాయండి అక్కడ? 702 వ్యూస్ ఉన్నాయి. ఉందండి, అది కూడా. మరి ఎలా విస్తరిస్తుంది అది? ఇప్పుడు దేవుడు ఇచ్చిన పరిచర్యలో ఫస్ట్ వన్, రక్షణ నిర్లక్ష్యం చేయకండి. సెకండ్ వన్, దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య. అయ్యా పాస్టర్ గారికి వర్తిస్తుందా, మీరు మాకెందుకు వర్తిస్తాను అలా అనుకోకండి. మీరు వెళ్ళే దేవుని సన్నిధిలో అవ్వండి, ఇక్కడ అవ్వనివ్వండి, మీకు ఇచ్చిన ఇక్కడ ఏదైనా పరిచర్య మీరు చేస్తే దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. హల్లెలూయా. అది మీకు ఆశీర్వాదమే, అది మీకు ఆశీర్వాదమే. నేను సాక్ష్యాన్ని విన్నాను. ఒక చర్చిలో పొద్దున్నే వెళ్ళిపోయి బరకాలు మొత్తం చాపలన్నీ వేస్తున్నాడంట. కలుసుకోనండి అండి, మీరు బాగా ఎవ్రీ సండే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మీరు ఎవరో ఏంటంటే నేనండి ఎంఆర్ఓ అండి అన్నాడట. ఎంఆర్ఓ నువ్వు ఏంటండి? అతను విఆర్ఓ కదా, ఎంఆర్ఓ ఎంత జీతం? అవునా కదా? ఎంఆర్ఓ నువ్వే? మా తల్లిదండ్రులు ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేశారు, నాకు దేవుడి స్థితి ఇచ్చాడు, నా తర్వాత నా పిల్లలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండని దేవుని సన్నిధిలో నేను ప్రాగులు పడుతున్నాను అన్నాడట. హల్లెలూయా. ఎంఆర్ఓ అంటే 1 లక్ష అబౌవ్ ఉంటుంది శాలరీ, కారు ఉంటుంది. కానీ ఏం చేస్తున్నాడు? మందిలోకి వెళ్ళి చేపలు వేసుకుంటున్నాడు. పిల్లరా, మీకు ఇచ్చిన పరిచయం ఏదైనా సరే మీరు నిర్లక్ష్యం చేయకూడదు. నేను ఇంకా ఇక్కడ మన లోదరన్ చర్చి ఎదురుకుండా మీటింగ్ పాంప్లెట్లు ఉంటే మన వాళ్ళు ఏం చేసేవారంటే తుడిచి అవన్నీ తీసుకొచ్చి బయట ఆడేసేవారండి, అక్కడ పెట్టేసేవారు. నాకు చాలా బాధ అనిపించి దాని మీద దేవుని వాక్యం ఉండేది. అవన్నీ అక్కడ ఏరుకుని మా ఇంటికి పట్టుకెళ్ళి జాత పెట్టాను నేను. మీరు నమ్మినా నమ్మపోయినా. తెలుసా మీకు? చర్చి ఎదురుకుండా పాడేసేవారు.
అవన్నీ తీసుకుని ఏరుకుని దుమ్మట్టేసి అట్టుపండంతా కూడా పిసిగేసి అట్టుపండు నలిగిపోయేది. అలాంటివి కూడా నేను ఇంటికి పట్టుకెళ్ళి ఇంటికాడ పెట్టివ్వండి. మా అమ్మగారు తెలిసి మీరు అడగడం వచ్చాక దేవుడు ఈ రోజు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు. ఇంకో విషయం చెప్పినా దేవుడు వెంటనే అబద్ధం కాదు. ఒక్కోసారి నేను రోడ్డు మీద వెళ్తున్నా, నాకు ప్రేరణ వచ్చి ఒక రోడ్డు మీద ఈ రోడ్డు అంటే వెళ్ళమంటే వెళ్ళివ్వండి. ఆ రోడ్డు మీద నాకు కర్రపత్రిక కానీ దేవుని సువార్త చిన్న బుక్ కానీ అలాగే యోహాను సువార్త బుక్ దొరికింది. అలా కొన్నిసార్లు నాకు మీటింగ్ పాంప్లెట్లు కానివ్వండి, ఎందుకంటే దాని మీద వాక్యం ఉంది, దాన్ని మనం వదలకూడదు. రోడ్డు మీద అలా వదిలేస్తే దాన్ని రకరకాలుగా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. దేవుడు నాకు అలాంటివి కూడా నాకు ప్రేరేపణించి నేను తీసుకొచ్చి ఇంటికి జాగ్రత్త పెట్టిన దినాలు కూడా ఉన్నాయి. దేవుడే సాక్షి. ఆ తర్వాత నేను గొప్ప వాగ్దానాలు దర్శనాలు పొందుకున్నాను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయ. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు మీకు ఇచ్చిన పరిచయం మీరు పోకూడదు. మీకు ఏ పరిచయం ఇచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ నిర్లక్ష్యం చేయకండి. సెకండ్ వన్ పరిచర్య. యోధ తప్పిపోయి ఏం పోగొట్టుకున్నాడు? పరిచయం పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప పరిచయం పోగొట్టుకున్నాడు. ఈ రోజున చాలా మంది దేవుడు అనేక మందిని పిలుస్తున్నారు, దేవుడు అనేక మందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అనేక మంది లోకం వైపు చూసి దేవుడు ఇచ్చిన పరిచర్య పోగొట్టేసుకున్నారు. ఏం పోగొట్టుకున్నారండి? పరిచర్య బైబిల్ చెప్తుంది నానా రకాలంట. పరిచర్య ఉందండి లేదా బైబిల్లో? పరిచర్య ఏ రకాలండి? నానా రకాల పరిచర్య, సువార్తకుల పరిచర్య, ఇంకా అనేకమైన రకాల పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్య పోగొట్టేసుకుంటున్నారు చాలా మంది. ఈ రోజున ఇది దేవుడు నాకు రాయమన్నాడు. మీరు నమ్మకపోయినా ఇది రక్షణ, ఇది పరిచర్య, ఇది దేవుని ఆజ్ఞలు, తర్వాత దేవుని పిలుపు గురించి కూడా రాయమన్నాడు. నేను రాశాను. ఇంకా ముందు పేతురు గురించి చెప్పబడబోతుంది. ఈ రోజున మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నెంబర్ 1 రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. నెంబర్ 2 పరిచర్య. మీకు ఇచ్చిన పరిచర్య నిర్లక్ష్యం చేయకూడదు. నేను ఎండకి వెళ్ళేవాడిని పరిచర్య, ఎండన్నా సరే దడవకుండా వెళ్ళేవాడిని, వర్షం వచ్చినా సరే తడుచుకుంటూ వెళ్ళి పరిచయం చేసిన దినాలు ఉన్నాయండి. మీరు నమ్మకపోయినా తడిసిపోయి వెళ్ళి పరిచయం చేసిన దినాలు ఉన్నాయి. ఒక ఊరు వెళ్ళాం. ఏ ఊరంటే నిడదవోలు అవతల అన్నమాట. అయితే నాకు యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళాలి కానీ నీకు వాక్యం మాత్రం ఎవరు? ఏమెవరు? నీకు వాక్యం మాత్రం అవకాశం ఎవరు? కానీ నువ్వు వెళ్ళాల్సిందే. వాక్యం అవకాశం ఎవరు? కానీ నువ్వు వెళ్ళాల్సింది అన్నప్పుడు బండి తీసుకుని వేరే వ్యక్తిని కూర్చోబెట్టుకుని పెట్రోల్ వేయించుకుని అప్పటికప్పుడు వెళ్ళి మీటింగ్కి వెళ్తే నాకు కనీసం 5 నిమిషాలు కూడా వాక్యం చెప్పని అవకాశం ఇవ్వాలి. దేవుడు చెప్పాడు ముందు, నీకు అలా అవకాశం ఎవరో? అప్పుడు నేను ఇంకా దర్శించాలో వాగ్దానం ముందుకోవాలి ఎవరో, కానీ నువ్వు వెళ్ళాల్సిందే. ఇలా కాసేపు కూర్చుని ప్రార్థన చేయమంటే చిన్న ప్రార్థన చేసి భోజనం చేసి మళ్ళీ కానికి ఎత్తే మళ్ళీ రిటర్న్ అయిపోయాను. వచ్చేటప్పుడు 12 క్రాస్ అయింది. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? దేవుడు తెలుసు ఎవరో, కానీ నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచర్య ఎలా జరుగుతుందో కొంత ఇంటిమేట్ మనకు ఉండాలి కదా, మనకు తెలియాలి కదా. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా చెప్తాం పరిచర్య? బైబిల్ చేత పట్టుకునే వాళ్ళు అందరూ క్రైస్తవులు కాదు. అందరూ దేవుని ఆత్మతో నింపబడ్డ వాళ్ళైనా? అందరూ దేవునికి భయపడుతున్నారా? అందరూ దేవుని చిత్తానుసారం సేవ చేస్తున్నారా? ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి. అందుకే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే దేవుని కుమారులు అనబడతారు ఉంది బైబిల్. ఉందా లేదా? మీరు చూస్తే అపోస్తలుల గారు 16 అనుకుంటాను, వీళ్ళు సువార్త చెప్పడానికి చాలా ఆతృత పడుతున్నారు. ఎవరు ఆతృత పడుతున్నారు చెప్పండి? చూడండి ఒకసారి అపోస్తలుల గారు 16 యాక్ట్స్ చాప్టర్ 16 నేను చదువుతున్నాను. వారు ఆయా పట్టణం ద్వారా వెలుచు యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులను గైకొంటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసము స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుండెను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతియా ప్రదేశం ద్వారా వెళ్ళిరి. మూసే దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. హల్లెలూయా. వాక్యం చెప్పొద్దని ఎవరు ఆటంకపరిచారట? పరిశుద్ధాత్మ దేవుని ఆటంకపరిచారు. వద్దురా బాబు, వాళ్ళు విన్నా కానీ ఇంకా వాళ్ళకి ఛాన్స్ అయిపోయింది. దేవుడు ఇచ్చిన టైం అయిపోయింది వాళ్ళకి, అంతే. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా సమయాన్ని ఇస్తాను. నేను అన్నాను కదా, వాక్యం సమయము ఏంటండి? నేను 12 అయింది, ఇప్పుడు మళ్ళీ 12 వస్తా? ఆ టైంలో వస్తా మన జీవితంలో రాదు. కానీ నీకు దేవుడు ఇచ్చిన అవకాశం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది ఇలాగా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. సెకండ్ వన్, నీకు ఇచ్చిన పరిచయం నిర్లక్ష్యం చేయకూడదు. నీకు ఏ పరిచయం ఇచ్చాడో నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీ దగ్గర ఏ ఎక్విప్మెంట్ లేకపోవచ్చు, నీకు జ్ఞానం లేకపోవచ్చు, ఏదైనా సరే నా సంఘం ఎప్పుడు విస్తరిస్తుంది, నా పరిచయం ఎప్పుడు విస్తరిస్తుంది అని భంగ పెట్టుకోకూడదు. కానీ దేవుడిచ్చిన పని మొట్టమొదటిగా చిన్న ఇస్తాడు, పెద్ద ఇవ్వడు. ఆ చిన్న పని నమ్మకంగా చేసినప్పుడు దేవుడు మిగతా వాటిలోకి, పెద్ద వాటిలోకి, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. నేను మొన్న బ్లిస్సాల్ ఇంట్లో ప్రేయర్ జరిగింది. నిన్న మొన్న ఎంతమంది వచ్చారు? సిస్టర్ బ్లిస్సాల్ ఇంట్లో ప్రేయర్ జరిగింది. ఎంతమంది వచ్చారు? అందరూ వచ్చారా? నేను ఎవరిని చూడలేదు. అందరూ వచ్చారు లేదు చెప్పండి? వచ్చారు. ప్రభు నాతో అంటున్నారు, నేను మెసేజ్ ప్రిపేర్ అయ్యాను, భయపడకుండా వాక్యం చెప్పు, బలంగా వాడుకుంటాను. నిన్ను అక్కడికి వచ్చి వాక్యం చెప్పలేదు. ప్రభు అంటున్నారు నాతో ఒక ప్రామిస్, ఖండాలు తీసుకెళ్తాను నేను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నేను ఎక్కడ తీసుకెళ్తాను? ఖండాలు నేను తీసుకెళ్తాను. ధైర్యంగా వాక్యం చెప్పాను. ఆ 2 రోజుల్లో కూడా దేవుడు నాకు కూడా చెప్పాడు, నువ్వు నిలబడంతే, నేను మాట్లాడుకుంటాను అన్నారు. నేను చెప్తాను, వాళ్ళకి అర్థమయ్యేలా. నేను నిజంగా బైబిల్ పూర్తి చాలా భయపడతాను, వాక్యం కొన్నిసార్లు భయపడుతుంటాను. ఏం చెప్పాలి ప్రభు, నీకు ఎందుకు వెళ్ళి నిలబడి అక్కడ అంటారు.
పిల్లరా నాకేమి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాదు, నేను పాస్ దగ్గర 10 సంవత్సరాలు నేనేమి ఉండి తర్జుమా చేసుకుని నేర్చుకుని వాళ్ళ పరిచయం చేసిన వాడు కూడా కాదు. నేను ఇంకా బైబిల్ టైం కూడా పూజ చేయలేదు. దేవుడు నాకు ఒకటే చెప్తాడు, నిలబడు. ఏం చేయాలండి? నిలబడు. పరిశుద్ధతలో నిలబడతావా? నమ్మకత్వంలో నిలబడతావా? ఆ మాట వినలో నిలబడతావా? ఇవన్నీ నువ్వు చేస్తే దేవుడు అండి నిజంగా వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుకుంటారు. హల్లెలూయ. ఎవరు చెప్తారు? నేను నమ్ముతున్నా, మీరు నమ్మిన మా పైన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్తారు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయ. నేను ఫస్ట్ రోజు బ్లెస్ వాళ్ళ మామయ్య ఇంట్లో నేను వాక్యం చెప్పినప్పుడు దేవుడు నాకు మత్తయి సువార్త ఈ అధ్యాయం చదువు, ఈ మాట చెప్పు అంటే నేను అన్ని బుక్లో రాసుకుని వచ్చి నేను అక్కడ వాక్యం చెప్పాను. దేవుడు అంత అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. మన మాట విని పరిశుద్ధంగా, నమ్మకంగా, నిర్దోషంగా ఆయనలో నిలబడితే. హల్లెలూయ. ఈ రోజున మనకి చెప్తున్నా, నిర్లక్ష్యం చేయదు. నెక్స్ట్ ఫస్ట్ వన్ రక్షణ, సెకండ్ వన్ పరిచర్య, థర్డ్ వన్ యోహాను సువార్త జాన్ చాప్టర్ 15:10. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ముగించేస్తాను, ఓర్చుకోండి కొద్దిగా. ఫ్యామిలీ దగ్గర ఎవరో ఇబ్బంది పడద్దు, బాధపడద్దు. మీ హృదయాలంతా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయ. నేనైతే సంతోషంగా వాక్యం చెప్తున్నాను. మరి మీకు విషయం తెలుసా, కొన్ని వీడియోలు చూసామండి, ఏంటి బరకాలు వేసుకుని వాళ్ళు ఆరాధన చేస్తారు దేవుణ్ణి. బరకాలు కూర్చోగలరా మీరు అక్కడ? చెప్పండి ఒకసారి. అవి కూడా పోగొట్టేశారు కొంతమంది ఈ మధ్య అన్ని జల్లి. నిజంగా ఆ బరకాలు వేసుకుని, టెంట వేసుకుని, ఆ ఎండలో ఆ వేసుకుని ఏమీ లేకపోయినా ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తారు. హల్లెలూయ. చదువున్నాను ఒకసారి, జాన్ చాప్టర్ 15:10. త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. ఇక ఎవరమ్మా? గైకొనాలా వద్దా? చదువున్నాను నువ్వు. ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరు కూడా మీరేం చేయాలి? ఎవరి ఆజ్ఞలు గైకొనాలమ్మా? ఎవరి ఆజ్ఞలు గైకొనాలి? గైకొనాలా వద్దా? నెక్స్ట్ వన్ చదువున్నాను చెల్లి. ఎస్. ఇప్పుడు మనం బైబిల్ చెప్తుంది, ఫస్ట్ వన్ రక్షణ, సెకండ్ వన్ పరిచర్య, నిర్లక్ష్యం చేయొద్దు. థర్డ్ వన్ దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. మనం నిజంగా దేవుని ఆజ్ఞలు నిర్లక్ష్యం చేయకుండా బ్రతికం ఎంతకాలం చెప్పండి ఒకసారి. ఎంతమంది దేవుడు ఆజ్ఞని నిర్లక్ష్యం చేయకుండా ఉన్నతమైన బ్రతికారని చేయొద్దు ఒకసారి దేవుడు చూస్తాడు. మరి నేనైతే నిర్లక్ష్యం చేశాను బైబిల్ చదవలేదప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం భయపడతాను. హల్లెలూయ. మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, నీకు ఇచ్చిన పరిచయం నిర్లక్ష్యం చేయొద్దు. థర్డ్ వన్ దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు కట్టలను నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. హల్లెలూయ. మళ్ళీ చదువుకుందాం, నేను చదువుతాను చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని. యేసయ్య తండ్రి ఆజ్ఞలు ఏం చేశాడు? మనం గైకొనాలా వద్దా? నెక్స్ట్ వన్ చూద్దాం. గైకొని ఆయన ప్రేమ యందు నిలుచున్న ప్రకారము మీరు కూడా నా ఆజ్ఞలు గైకొనాలి. ఎవరి ఆజ్ఞలట? యేసయ్య ఆజ్ఞలు. ఎవరి ఆజ్ఞలు? యేసయ్య ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు మనం ఏమవ్వాలంట? మనం నిలుచున్నాం వద్దా? చెప్పాలి, ప్రతి చెల్లి చెప్పాలి. నిలుచున్నామా వద్దా? నిలుచున్నామా వద్దా? ఎవరో కాలేజీలో అబ్బాయి కనపడ్డాడన్నా కొంచెం బాగున్నాడు, ఎర్రగా పుర్రకున్నాడు, ఇలుగు చెప్పాడంటే కొందరు యవనస్తులు ఉన్నారు ఇక్కడ. ఉన్నారా లేరా? ఎంతమంది ఉన్నారు? జీవితం పాడైపోద్ది. ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్తారు, కొండలు తోముకోవడానికి వెళ్తారు. ఇంకా ఎవరైనా అలాంటి పెళ్లి చేసుకుంటే, దేవుడు ఇచ్చేవాడిని చేసుకుంటే ఇంట్లో చక్కగా దేవుడితో పాటు నడుస్తాడు, నీతో పాటు. హల్లెలూయ. దేవుడు ఇచ్చేది ఎప్పుడు శ్రేష్టమైంది ఉంటది, నమ్మకమైంది ఉంటది, యథార్థమైంది ఇస్తాడు దేవుడు. దానివల్ల ఏదైనా నష్టం ఉందంటే కనుక దేవుడు కొన్నిసార్లు దాన్ని ఆపేస్తాడు కూడా మన జీవితంలో రాకుండా. హల్లెలూయ. దేవుడికి స్తోత్రం చెప్తాం. జాగ్రత్తగా ఉండి. ఈ రోజున కాలేజీలో పిల్లలు చాలా భయంకరంగా జీవిస్తున్నారు. ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల పరిస్థితులు. ఎంచి దినాలు, కడపడి దినాలు ప్రేమ అనే ఉచ్చులో ఎవరో పడొద్దు దయచేసి. అది మీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. అది మీ జీవితాన్ని ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. మీ జీవితం నాశనాన్ని తీసుకెళ్లిపోద్ది. దేవుళ్ళు నిలుచుండండి. దేవుడు మీకు రెచ్చా తొలుగును కూడా ఇచ్చినా సరే దేవుడికి భయపడి మేము చక్కగా పోషించుకుంటాడు. హల్లెలూయ. దేవుడి స్తోత్రం. హల్లెలూయ. నాకు ఎందుకు ఈ మాట చెప్పంటున్నారు? హోసన మందిలో చెప్పారు. మరి ఆ పిల్లకి అమ్మాయి సంబంధం చూస్తారంట, మంచి సాఫ్ట్వేర్ అనమాట. అమ్మాయి బాగా చదువుకుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని చిత్తానికి లోపట్ల మినిమం మంచి హైట్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, మా అల్లుడు ఎలా ఉండాలంటే మా అమ్మాయి తగ్గట్టు ఉండాలని చెప్పి చూసుకున్నారు. చూసుకుంటే బెంగళూరు నుంచి వచ్చిన సంబంధం. ఎక్కడి నుంచి? ఇక వెంటనే ఓకే చెప్పేసి అతను ఏమడితే ఇచ్చేసారు, అది ఇది ఇచ్చేసారు. ఇచ్చేస్తే మనోడు ఎలాగా ఇలా ఉండి ఇలా ఉన్నాడంట, మంచి హైట్ పర్సనాలిటీ. చూడగానే అమ్మో అల్లుడు మా అల్లుడు ఓకే చెప్పారు. ఓకే చేసుకున్నారు. 2 నెలలు అయింది. అమ్మాయితో కాపురం చేయట్లా. సిగ్గుడిచి ఏంటంటే, సారీ నేను చేయలేను, నువ్వు ఎవరితోనైనా కాపురం చేసి ఒక పిల్లని కానీ మనకేం లోటు ఉందా, కారు అయి ఉన్నాయంటే గుట్టు చప్పుడు కాకుండా ఏడుతూ తెల్లారి పొద్దున్న టికెట్ తీసుకుని ట్రైన్కి వచ్చేసిందంట. హల్లెలూయ. ప్రియరా, జీవితాలు పాడైపోతాయండి. మన నేత్రాస మనం చూసిందని ఎప్పుడు కూడా దాన్ని మనం కోరుకోకూడదు. మనకు నచ్చింది ఎప్పుడు తీసేసుకోకూడదు. దేవుడు ఇచ్చింది కొన్నిసార్లు మనకి నచ్చకపోవచ్చు, కానీ ఆ మనస్సు మాత్రం మంచిది అవుతుంది. హల్లెలూయ. ఏం మంచి అవుతుందండి? మనసు మంచిది అవుతుంది దేవుడు ఇచ్చింది. ఈరోజు నా జీవితం ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఏమంటారు? 2వ వివాహం చేయాలి. ఏ వివాహం చేయాలి? అదే దేవుని చిత్తం దగ్గర కనిపెట్టి దేవుడు ఎవరిని ఇస్తామని చేసుకుందాం. ఆ సంఘంలోనే ఏదో చిన్న పని చేసుకుని పెయింటింగ్ వెళ్ళి దేవుడు చూపిస్తున్నాడు.
మా అమ్మాయికి అలాంటి వాడిని ఇస్తానంటే ఏమైపోయింది చెప్పండి ఒకసారి, జీవితం పాడైపోయింది లేదా? అదే దేవుడి చిత్తానికి లోపల ఆ పెయింటింగ్ వేసిన వాడికి ఎత్తే కనుక భార్య భర్తలు సంతోషంగా ఉంటారా ఉండరా? అండ్ నేను అడుగుతాను, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న ఈ మధ్య దేవుని చిత్తంలో వివాహం చేసుకుంటున్నారు లేదా? దేవుణ్ణి అర్థం చేసుకున్న వాడు, నేను ఇంత చదువుకున్నాను, చదువు లేనివాడివి అని అంద భార్య అంటదా? దేవుణ్ణి అర్థం చేసుకుని దేవుని చిత్తంలో జరిగిన వివాహం అయితే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని నడుస్తారు. హల్లెలూయా. ఇప్పుడు అందుకే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుని దేవుని వాక్యానుసారంగా మనం నడవాలి. ఏ వాక్యానుసారంగా నడవాలి? నేను మందిరంలో కూర్చున్నాను, ఒక అవకాశం వచ్చింది నాకు, 10,000 ఇస్తాన్నారు. నాకు ఎలా ఇస్తామమ్మా అన్నాను. పెళ్లికి ఎంతకు వచ్చింది అంతకు వచ్చింది, నేను రాసేసి నీకు ఇచ్చేస్తాను అందావిడ. నేను తీసుకొచ్చా తీసుకోకూడదా? నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నేను అతను డబ్బులు ఇవ్వాలి, నాకు ఫోన్ చేసి వార్నింగ్ బాధ పెడుతున్నారు, నన్ను నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నాను. నిజంగా జరిగింది ఇది. నాకు వద్దమ్మా డబ్బులు, అలా తీసుకోకూడదు వద్దన్నాను. ప్రభు నన్ను నిజంగా పరీక్షించి నీ పరీక్షలో నిలబడ్డావు, నేను ఆశీర్దిస్తానన్నాడు ప్రభు. హల్లెలూయా. ఆ బాకీ దేవుడు తీర్చేశాడు. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. పిల్లరా, మనము ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఇవన్నీ నా జీవితంలో మాకు జరిగిన మీకు ప్రేరేపణ ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా మేము చెప్పుకుంటున్నాం. మాకంటే ఏదైనా ఉందంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి సాక్ష్యాలే మాకు ఆధారం. దేవుడిచ్చిన మాకు ఆశీర్వాదం ఏదైనా ఉందంటే దేవుడిచ్చిన సాక్ష్యం మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నేను ఇతను ఎరుగుదును, నేను ఈమెను ఎరుగుదును అని దేవుడు చెప్పాలి. ఆయన చెప్పకపోతే మన జీవితం అంతా వృధాయే కాదా? వృధాయే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, పరిచయం నిర్లక్ష్యం చేయొద్దు. నెక్స్ట్ వన్, దేవుని ఆజ్ఞలు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. యేసయ్య అంట తండ్రి ఆజ్ఞలు గైకొన్నాడు, తండ్రి ప్రేమలో నిలుచున్నాడు. మనం కూడా యేసయ్య ఆజ్ఞలు గైకొని తండ్రి ప్రేమలో మనం ఏమవ్వాలంట? నిలుచుండాలి. నెక్స్ట్ వన్, ద్వితీయోపదేశకాండం 28 ఒకసారి మనం చూసుకుందాం. చూడండి, Deuteronomy chapter 28 verse 1. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎవరు చదవని పర్లా, ఎవరి మాట వినాలమ్మా? పాస్టర్ గారి మాట వినాలా, దేవుడి మాట వినాలా? మా పాస్టర్ గారు చెప్పారు పర్లేదంట అంటే మరి వాక్యానుసారం కాదంటే మా పాస్టర్ గారే చెప్పారు. ఏ పాస్టర్ గారు చెప్పారు? మా పాస్టర్ గారు చెప్పిందే చేస్తాను. పాస్టర్ గారు చెప్పింది చేస్తావా, దేవుడు చెప్పింది చేస్తావా? అది గుర్తుపెట్టండి, ఇప్పుడు మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. చదువునానా? విని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. చాలా మందికి దేవుడు చాలా మంది అడుగుతారు, నాకు అభివృద్ధి కావాలి, ఆశ్చర్యం కావాలి, ఉన్నతమైన స్థితిలో పెట్టు, మంచి జాబ్ ఇవి, ఇది అది చేయి ఇది చేయి అని చెప్పి నానా రకాలుగా ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఆజ్ఞలు కట్టలు గైకోవాలంటే ఇసుకొచ్చేద్దాం. వాళ్ళకి ఏమొచ్చేద్దే? ఇసుకు. దేవుడు మాట్లాడాలంటే దేవుడు చెప్పించాలంటే ఇసుకు. మళ్ళీ రాత్రి కార్యాలు జరిగిపోవాలి. సెకండ్లోనే అద్భుతాలు జరగాలి, జరగకపోతే అలుగు మళ్ళీ దేవుని మీద. హల్లెలూయా. వాస్తవా కదా? నిజంగా చెప్తున్నానండి. ఒకసారి మళ్ళీ యథార్థంగా చెప్పుకున్నాం. అబ్రాహాముని పిలిచాడు, నేను గొప్ప బలమైన జనంగా చేస్తాను, వచ్చాడు. పిల్లలు ఎప్పుడు ఇచ్చాడు గర్భఫలం? ఎన్ని సంవత్సరాలు పట్టిన టైము అమ్మా? అబ్రాహాముని పిలిచినప్పుడు అంటే 75 సంవత్సరం అంట. 100వ సంవత్సరం అబ్రాహాం వచ్చేటప్పటికి అతని చేతిలో కుమారుడు ఉన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 24 సంవత్సరాలు పట్టిందా లేదా? అవునండి కదా? 24 సంవత్సరాల కొన్ని నెలలు మాత్రమే. అవునండి కదా? ఇప్పుడు బేబీ ఎన్ని నెలలు ఉంటుంది? 9 నెలలే కదా? కరెక్ట్ గా 100వ సంవత్సరం వచ్చేటప్పటికి అబ్రాహాం చేతిలో ఎవరున్నారు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడ్డానికి? అది బైబిల్ చెప్తుందన్నమాట. కానీ అబ్రాహాం దేవుడు ఎప్పుడు పిలిచాడు? 70. అతను పిలిచినప్పుడు అంట 75 ఏండ్ల వాడని ఉంటుంది బైబిల్లో. 70 సంవత్సరాలు. ఈ రోజున ఓపిక లేదు ప్రజల దగ్గర. ఈ రోజున ఎంతసేపు కూడా జరగాల్సింది ఇప్పుడు అయిపోవాలి, ఇప్పుడు జరిగిపోవాలి. ఇప్పుడు జరగలేదంటే కనుక దేవుడు చేయడు, దేవుడు చిత్తం కాదు అని వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ జీవితం అంతా కూడా రకరకాలుగా మార్చుకుంటారు. నాతో కలిసి పనిచేశాడు సింగపూర్లో. నాకంటే ముందు బాప్తిసం పొందాడు. ప్రభు సన్నిధికి వెళ్ళేవాడు. ఏసన్ గారిని చూసాం నేను, వాడు కూడా. అతను నా బెస్ట్ ఫ్రెండ్, నాకంటే వయసులో పెద్దవాడు. కానీ మేము కలిసి కుకింగ్ చేసుకునేవాడు సింగపూర్లో. నేను ఎక్కువగా నేను చేస్తూ ఉండేవాడు కుకింగ్, వాడు తింటా ఉండేవాడు. అయితే తెలంగాణ కుర్రాడు అనమాట. అదవుతుందనే లేదా? ప్రభువు నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఒక పొజిషన్కి వెళ్ళిపోయాడు, సేఫ్టీ సంబంధించిన ఒక పొజిషన్కి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత నాకు ఒక ప్రేరేపణ వచ్చింది బేవర్లో ఉండగానే. ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఏంటని మనసులో అనుకుంటుంటే అప్పటికప్పుడు నాకు TCGC అని సింగపూర్ది వాట్సాప్ ఉండేది. TCGC నేను సింగపూర్లో ఉండగా చర్చికి వాట్సాప్ ఉండేది. అందులో వాడి ఫోన్ నెంబర్ వచ్చింది. నేను అప్పుడు అనుకుంటున్నా ఇతను ఏం చేస్తాడని. వెంటనే ఫోన్ నెంబర్ వస్తే రంజిత్ అని ఉంది. వెంటనే కాల్ చేశాను. ఎలా ఉన్నావు ఏంటన్నాను. నాకు అన్ని వివాహం జరిగింది, నాకు 2 ఆడపిల్లలు పుట్టారని. మరి నువ్వు బ్యాగ్ కట్టు నిండి వచ్చి పారిపోయేవారా అన్నాను నేను. మరి నేను తాగుతున్నాను కూడా అంటున్నాడు.
అతను ఎవరో తెలుసండి, నాకంటే ముందు బాప్తిసం పొందాడు. నాతో కలిసి తిరిగాడు, నాతో కలిసి భోజనం చేశాడు, నాతో కలిసి జీవించేవాడు, కలిసి చర్చికెళ్ళాం. కానీ ఈ రోజున తాగుబోతైపోయాడు, మళ్ళీ ఒక అన్యులమ్మని వివాహం చేసుకున్నాడు, 2 ఆడపిల్లలు పుట్టారు, పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నేను చేశాను తెలుసా మీకు? ప్రభు నాకు ప్రేరేపించారు, కట్ చేసి అన్నారు. ఏం చేయమన్నారు? వెంటనే ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టేశాను. మళ్ళీ చేశాడు, ఇక మళ్ళీ నేను ఫోన్ కూడా చేయలేదు. పిల్లరా, దేవుడు ఆజ్ఞలు గైకుని వారుగా, కట్టడలు గైకుని వారుగా మనం ఉండాలి. అతను రక్షించబడ్డవాడే, కానీ ఈ రోజు తప్పిపోయాడు, మళ్ళీ వాక్యానికి విరుద్ధంగా బతుకుతున్నాడు. అతనితో నేను సహవాసం చేసినందుకు ఎవరికి ప్రమాదం? ఇప్పుడు నేను దేవుని ఆజ్ఞలు కట్టలు గైకుంటున్నానా? దేవుని వాక్యానుసారంగా జీవించినట్టు అవుతుందా అతనితో సహవాసం చేస్తే? చెప్పండి. ఇంకో విషయం చెప్పడం మీకు, బైబిల్ ఉంది, ప్రభు వింటున్నారు, యథార్థంగా చెప్తాను. మహిళలో కూర్చున్నాను, నాతో కలిసి మొత్తం 4 వెళ్ళాం మేము సింగపూర్. వాళ్ళు అనకాపల్లి, విజయనగరం, తెలంగాణ, నాదేమో తణుకు దగ్గర కన్నవెల్లి. ఒక కుర్రాడు నాకు దేవుడు చూపిస్తున్నాడు, అతను నాతో కలిసి పనిచేసినాడే. జాగ్రత్త, ఇతను జాగ్రత్త అని అంటున్నారు. అతను జుట్టు అంతా లోకల్లో ఉన్న వాళ్ళు బాగా హెయిర్ స్టైల్ పెడతా అలాగ ఉంది, తన ఫేస్ పర్టికులర్ కనబడింది మందిర్లోనే. దర్శనం చూపించారు, ఇతనితో జాగ్రత్త అన్నారు. అన్న కొన్ని నిమిషాలుగా వాడు ఫోన్ చేశాడు. ఎందుకంటే రంజిత్ ఫోన్ చేశాను కదా, ఈ నెంబర్ ఆ దగ్గరికి వెళ్ళింది. ఫోన్ చేసి అన్నాడు, కుమారు అంటున్నాడు. ఏంటండి కుమారు అన్నాడు. హలో అని చెప్పి ఫోన్ కట్ చేశాను. మళ్ళీ చేయలేదంటే యేసు రక్తం. హల్లెలూయా. ఎందుకు చెప్తాను తెలుసా? వాడు ఫోన్ చేస్తాను నాకు తెలియదు, కానీ దేవుడు తెలుసు, ఆ వ్యక్తి ఫోన్ చేస్తాడు, జాగ్రత్త. అవునా, ఆ కొన్ని నిమిషాలకి ఫోన్ వచ్చేసిందండి. నేను అన్ని కూడా కట్ చేసేసాను. వాళ్ళు నాతో కలిసి ఫోన్ చేశారు, నాతో కలిసి తిరిగారు. ఈరోజు వాళ్ళందరికీ వివాహాలు అయిపోయినాయి. కానీ దేవుడు కృప ద్వారా ఈ రోజు దైవజనుగా నేను నిలబడ్డాను, ఆయన మహాకృప అంతే. హల్లెలూయా. పిల్లరా, పడిపోవడం చాలా ఈజీ, పాడిపోవడం చాలా ఈజీ, కానీ పరిశుద్ధంగా బ్రతకడమే కష్టం. ఎలా బ్రతకాలి? దేవుని ఆజ్ఞలు కట్టలు గైకుని వరకు మనం ఉండాలి. అప్పుడు దేవుడు సమస్య నేను ఏం చేస్తాడు? వాళ్ళు ఈ రోజు ఒక యూరోప్ కంట్రీ వెళ్ళడానికి ఏదో ప్రయత్నాలు చేస్తారు, కానీ దేవుడు నన్ను అన్నాడు, ప్రపంచం అంతా నేను తిప్పుతాను, వాడుకుంటా, నేను ఒక సువార్తికుడిగా అన్నాడు. హల్లెలూయా. నా జీవితంలో వివాహం ఇంకా అవ్వకపోవచ్చు, కానీ పరలోక సంబంధమైన పని చేయడానికి దేవుడు గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడు. అది కనుక నేను చేశాను అనుకో, పరలోకంలో ఆయన సింహాసనం ఎదుట దర్జాగా సంతోషంతో నిలబడగలుగుతాను. హల్లెలూయా. దేవుడు చేస్తాడు అన్ని. ఎందుకంటే నాకు వివాహం కూడా వాగ్దానం దేవుడు చేయాలి, ఎవరు చేయలేరు, ఎవరి కాదు. ఎందుకంటే ఆయనే ఎన్నుకోవాలి, చిన్న పరిచయం కాదు. ప్రేయర్ చేయండి నుంచి నా పిల్లలు, వారి పిల్లలు కూడా సేవ ఉందని నాకు ప్రభు మాట్లాడారు. హల్లెలూయా. యెషయా 44:3 చదివండి ఒకసారి. ఐజా చాప్టర్ 44:3 నా పిల్లల వాగ్దానం అది. ఐజా చాప్టర్ 44:3 యెషయా గ్రంథం 44:3 వచనం. నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. చెప్పాము చదువు. అది నా పిల్లలకి ఇచ్చిన వాగ్దానం దేవుడు. నేను వాళ్ళ కొరకు నేను ఆస్తులు ఏం సంపాదించాల, ప్రభు నాకు వాగ్దానం ఉంది, నేను వాళ్ళని వాడుకుంటాను నా పనిలో అన్నాడు. హల్లెలూయా. నీ పిల్లలు, వారి పిల్లలకు కూడా సేవ ఉందని చెప్పాడు ప్రభు. నెక్స్ట్ వన్, ఐజా చాప్టర్ 59:19-21. యెషయా గ్రంథం 59. చదువున్నాను. భయపడుదురు వారు, భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి వలె వచ్చును, సీయోను వద్దకును చదువున్నాను వచ్చును. ఇదే యెహోవా వాక్కు, నేను వారితో చేయు. చదువున్నాను. నీ మీద నా ఆత్మయు, నీ నోట నుంచిన మాటలను, నీ నోట నుండి, నా పిల్లల నోట నుండి, నా పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎప్పుడు తొలగిపోవు. ఇది నా పిల్లలకి ఇచ్చిన వాగ్దానం. వాళ్ళకి ఇంకా వాళ్ళు అసలు పుట్టలేదు, ఇంకా లేరు, ఇంకా రాలేదు కూడా వాళ్ళు బయటికి. కానీ దేవుడు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం తీసుకున్నాడు. ఎవరిని బట్టి నిర్ణయం తీసుకున్నాడు చెప్పండి? నేను కూడా మా ఫ్రెండ్స్ని బట్టి, మా ఫ్రెండ్స్ లాగే నేను తయారైతే ఈ రోజు ఎక్కడ దాకా వస్తాను నా జీవితం. దేవుడు ఆజ్ఞలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, సెకండ్ వన్ పరిచయం నిర్లక్ష్యం చేయొద్దు, థర్డ్ వన్ దేవుని ఆజ్ఞలు కట్టలు మీరు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోద్ది. నేను యథార్థంగా చెప్తున్నా. ఈ రోజు నువ్వు సరిగ్గా జీవించడానికి నీ పిల్లల భవిష్యత్తు పాడైపోయింది. జాగ్రత్తగా పెంచుంటే, కర్ర ఇరుపులు పెంచుంటే, దేవుళ్ళు పెంచుంటే ఈ పాటికి నెలకి 50,000 తెచ్చేవాడు నీతో కలిసి తెచ్చుకొచ్చుండేవాడు. హల్లెలూయా. అవునే కాదా? చెప్పండి, అవునే కాదా? మీరు నిర్లక్ష్యం చేయొద్దు, రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, పరిచయం నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని ఆజ్ఞలు కట్టలు నిర్లక్ష్యం చేయొద్దు. ఫోర్త్ వన్, దేవుడు మీకు ఇచ్చిన పిలుపు నిర్లక్ష్యం చేయకండి. ఎక్కడుంది? మార్క్స్ సువార్త 14, మార్క్స్ సువార్త 14వ అధ్యాయం. మార్క్స్ సువార్త 14వ అధ్యాయం కూడా తెరుద్దాం. మార్క్స్ సువార్త 14వ అధ్యాయం
66 నుంచి 72 వరకు చెల్లి చదువుతారు, జాగ్రత్తగా వినండి. 66 నుంచి 72. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తులో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొని చూచెను. అతనిని నిదానం చూచి నీవును నజరేయుడకు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి. ఒక్కసారి ఆగండి. పేతురు ఎవరితో ఉన్నాడు? ఎవరితో కలిసి పరిచయం చేశాడు? ఎవరి గురించి ప్రకటించాడు? కానీ నువ్వు చెప్పుతుంది నాకు నేను ఎరుగను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు చెప్తున్నాడు. అంటే దేవుడిచ్చిన పిలుపుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మనం దేవుడు మనకే పిలుపు ఇచ్చాడో ఆ పిలుపు పట్టుకుని ముందుకు వెళ్ళిపోవడమే. ఎన్ని పరిస్థితులన్నీ మారుతున్నా సరే దేవుడు ఇచ్చిన పిలుపు పట్టుకుని వెళ్తే దేవుని సింహాసనం దగ్గర మనకు ఒక రివార్డ్ ఉంది. హల్లెలూయా. ఏముందండి? రివార్డ్ ఉంది. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోవాలి. నీకు ఇచ్చిన పిలుపు ఏంటి? నెక్స్ట్ వన్ చదువు. నాకు బోధపడలేదని చెప్పి వెళ్ళను. అంతటా కోడి కూర్చొని పనికత్తి అతన్ని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచిన వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాననను. మళ్ళీ రెండోసారి ఏమన్నాడు? నేను కాదండి, నేను కాదండి, నేను కాదండి అండి. ఇది దేవుడిచ్చిన పిలుపు నిర్లక్ష్యం చేసినట్ట కదా? చెప్పండి. మరి దేవుడు తర్వాత నిలబెట్టాడు. దేవుని కృపను బట్టి తర్వాత పేతురు సువార్త చెప్తే ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది? నాకు డౌట్ ఉంది, చెప్పాలి గట్టిగా. కరెక్ట్ కదా? 3000 అని ఎంతమంది చెప్తున్నారు? చెప్పండి, నాకైతే డౌట్ ఉంది. మరి హల్లెలూయా. 3000 ఏం చేయారండి? రక్షణ పొందారు. ఇప్పుడు అతను పిలుపు కనుక పోగొట్టుకుంటే ఈ 3000 మంది రక్షించబడతారా? అతను పిలుపు నిలబెట్టింది ఎవరు? యేసయ్య. ఈ రోజు నీ పిలుపు, నీకు ఇచ్చిన పిలుపు నిలబెట్టాలనుకుంటున్నాడు యేసయ్య. నువ్వు పడిపోకూడదు. నీకు ఎన్నో ఆపర్చునిటీ వస్తాయి. దేవుడి పిలిచిన పిలుపు పట్టుకుని ముందుకు సాగిపోవడమే క్రైస్తవ జీవితానికి ముఖ్య లక్షణం. అది నీకు ఇచ్చిన పిలుపు పట్టుకుని వెళ్ళిపోవడమే. ముందు వెనక చూడక్కర్లేదు. దేవుడు నీకు చేయాల్సింది చేస్తాడు. హల్లెలూయా. చదువునా. కొంతసేపైన తరువాత చూచి ఒకడవు కదా అని అందుకతడు ఏం చేశాడంటే నేను ఎరుగున ఆయనని చెప్పించుకుంటూ ఒట్టి పెట్టుకుంటూ పేతురు చెప్పేది నిజమా? పేతురు చెప్పేది. మరి ఈ రోజున మనం ఎలా బ్రతుకుతున్నాం? నీకు ఇచ్చిన పిలుపు నువ్వు నిర్లక్ష్యం చేయకండి దయచేసి. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడో, దేవుడు నిన్ను వాడుకుంటాడు. చిత్తమా నేను పరిచయకు వచ్చిన మా తల్లిదండ్రులు మారపోతే బైబిల్ తీసుకొచ్చి కాదండి, బాధ అనిపించేది. బైబిల్ తీసుకున్నట్లేదు ఏంటి ప్రభు ఒకటి మాట అన్నారు, నేను కార్యం చేస్తాను, నువ్వు ఖచ్చితంగా రాను దినాల్లో బైబిల్ పట్టుకుని మరి పరిచయం చేస్తావు. పౌల్ని గంపలో దింపలేదా నేను అన్నారు. అప్పుడు మా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తాం అంటే పల్లోకి వెళ్తాను. వచ్చి ఇంటికి వచ్చి వీళ్ళతో పరిచయం వెళ్ళిపోండి, బైబిల్ వేరే వాళ్ళు తీసుకుని ఆ బైబిల్ పట్టుకుని స్వార్థకి వెళ్ళిపోండి. వీళ్ళ ఇంటికాడ కూడా కనీసం నోవక్ గారు పాత ఇంటికాడ కూడా వాళ్ళ బైబిల్ తీసుకుని వాక్యం చెప్పివ్వండి. అడగండి మీరే. అండ్ అవునే కదా? ప్రభు అన్నారు వెయిట్ చేయి, నీ బైబిల్ తీసుకుని వస్తావు. ఈ రోజు నా ఇంట్లోంచి నా తల్లిదండ్రులు ఎదుర్కొంటే బైబిల్ తీసుకుని సువార్తకు వస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన పిలుపు మనం వదలకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా మా ఇంట్లో మాత్రం పనికి వెళ్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా పనికి వెళ్తున్నానని చెప్పి సేవ చేసేవాడిని. సేవ చేసి కూడబెట్టాలి కదా. మరి ఇప్పుడు జాబ్కి వెళ్తానంటే జీతం ఇవ్వాలి కదా, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నిజంగా ప్రభు మహాకృపడి గుప్పిళ్ళు ఇప్పితే పట్టుకెళ్ళి అదంతా తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేసేవాడిని. హల్లెలూయా. దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చేసాడు. కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుడు పిలిచాడు కదా, అంత అద్భుతంగా లైఫ్ ఉండాలి, అంత అద్భుతంగా అద్దాలు మేళలాగా ఉండాలి మన జీవితం అనుకోకండి. దేవుడు పిలిచిన తర్వాత అనేకమైన ఆటుపోట్లు ఎదురవుతాయి. ఆటుపోట్లు నిలబడినప్పుడే క్రీస్తు పని మనం చేయగలుగుతాం. హల్లెలూయా. ఏ పని చేయగలుగుతావు? వస్తాయి. దేవుడు పిలిచిన పిలుపు, నేను పిలిచిన పిలుపు ఏదుందో దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. నువ్వు నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రమాదం. అది నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు, పరిచయం నిర్లక్ష్యం చేయకూడదు, దేవుడిచ్చిన నీకు ఆజ్ఞలు కట్టడం నిర్లక్ష్యం చేయకూడదు. నెక్స్ట్ వన్, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు కూడా నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు. నువ్వేం చేయకూడదు? పేతురు నెగ్లెక్ట్ చేశాడు, కానీ దేవుడు మహాకృప మళ్ళీ నిలబెట్టాడు కనుక అతని ద్వారా అద్భుతమైన పరిచయం జరిగింది. ఈ రోజు దేవుడు నీతో 4 మాటలు చెప్పన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్లక్ష్యం గురించి చెప్పన్నాడు. రక్షణ, పరిచర్య, దేవుని ఆజ్ఞలు కట్టలు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు కనుక నిర్లక్ష్యం చేస్తే ప్రభువు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు సౌలుని తీసి దావీదుని కూర్చోబెట్టేస్తాడు. గుర్తుపెట్టుకో. ఆయనకి నిమిషాలు చాలా ఆలోచన తీసుకోవడం. ఎంతండి? నిమిషాలు చాలా ఆయనకు ఆలోచన తీసుకోవడం. గంటలు పట్టదు. ఒకసారి నిర్ణయం మార్చుకున్నాడు అనుకో, చాలా ప్రమాదం, పెను ప్రమాదం. అది ఏ ప్రమాదం అండి? పెను ప్రమాదం. దేవుడు ఆలోచన మారిందా జీవితాలు మారిపోతాయండి. ఏం మారిపోతాయి? జీవితాలు. నన్ను పిలిచిన పిలుపు ఒకటే చెప్పారు ప్రభు, నీకు కేవలం దర్శనం ఇచ్చాను, నేను ప్రపంచం అంతా వాడుకుంటాను, నా దర్శనం చూడకముందే నేను వాడుకుంటాను నీకు అని నువ్వు నా పని నమ్మకంగా చేయన్నారు.
నాకు ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. మా నాన్నగారు మా అమ్మగారు డబ్బులు ఖర్చు పెట్టి చెన్నై పంపించేవారు, ముంబై పంపించేవారు. ముంబైలో చాలా ఎక్కువ దినాలు గడిపేవాడిని, డబ్బులు కట్టేవాడిని, మొత్తం అంతా తిరుగుతూ ఉండేవాడిని. ఏది సక్సెస్ అయ్యేది కాదు. దేవుని చెప్తాను, నేను లోపడ్డాను, వాగ్దానాలు పొందుకున్నాను, సీఎల్కి ఎస్ఆర్కి సువార్త చెప్పాను, వాగ్దానం పొందుకున్నాను, దర్శనం పొందుకున్నా. దేవుడు ముందే చెప్పాడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి, నువ్వు నిలబడి నేను వాడుకుంటాను అన్నాడు. ఏనాడు కూడా నేను కేఏ పాల్ గారు ఊరెళ్తాను, డైజాక్ పరిచయం అవుతుంది, ఇవన్నీ నాకు తెలియదు. నేను దేవుని మాట నమ్మాను, నమ్మి ఆయన నిలుచున్నాను. ఎన్నో పాపం చేయడానికి అవకాశాలు వచ్చినాయి, తప్పిపోవడానికి అవకాశాలు వచ్చినాయి, రకరకాల ఆపర్చునిటీ వచ్చినాయి, కానీ దేవుడు నిలబెట్టాడు. ఆ తర్వాత డైజాక్ అని దేవుడు పరిచయం చేసి ఎక్కడో వైజాగ్ అవతల తగరపోస తీసుకెళ్లి కేఏ పాల్ గారిని ముఖాముఖిగా చూసి వాళ్ళతో తిరిగినట్టు వాళ్ళ ఇంటికాడ నా పిలుపు దర్శనం చెప్పించి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ రిటర్న్ వివరణ తీసుకొచ్చాడు. హల్లెలూయా. తెలుసా మీకు, ఎప్పుడు ఊహించలా. దర్శనం చూసేటప్పటికి నాకు డైజాక్ పరిచయం అవ్వాలా, వాగ్దానం పొందుకునేటప్పుడు నాకు డైజాక్ పరిచయం అవ్వాలా. దేవుడు నాతో మాట్లాడాడు ఈ రోజు మార్నింగ్, నేను ఇతని పిలుపు నీకు ఇచ్చా, ఇతని దర్శనం నీకు ఇచ్చా, నేను వాడుకుంటా. నేను కనుక త్రోవ సరళం చేయకపోతే నువ్వు వాళ్ళ ఇంటి దాకా వెళ్తావా? నువ్వు దేవుడు కనుక నాకు ద్వారం తెరవకపోతే, దేవుడు కార్యం చేయకపోతే డైజాక్ పరిచయం అవుతుందండి? చెప్పండి, అవుతుందా? అసలు అవుతుందా? డైజాక్ నాకు ఆఫరింగ్ పంపిస్తుంది, 7,200 దర్శన భాగం పంపిస్తుంది. నెక్స్ట్ వన్, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ నేను సువార్త చెప్పాను, నా దర్శనం చెప్పాను, నా వాగ్దానాలు చెప్పాను. అక్కడ నేను వాళ్ళ ఎదుట నేను వాడబడి నేను మళ్ళీ తిరిగి భీమవరం వచ్చాను. ఇదంతా ఎలా జరిగింది? దేవుడు చేస్తే జరిగింది. ఈ రోజు నువ్వు పిలిచిన పిలుపు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఎన్నో ఆపర్చునిటీ వస్తాయి, సంబంధాలు వచ్చినాయి, అందమైన అమ్మాయిలు అంటారా, ఆ అమ్మాయి అందం కూడా వద్దు, నో ప్రాబ్లం, దేవునికి స్తోత్రం అంతే. దేవుడి దగ్గరికి వెళ్ళి సందులకి వెళ్ళి ప్రార్థన చేశాను, నీ చిత్తానికి లోపడ ఏంటయ్యా అని. దేవుడు రేపు పొద్దున్న చచ్చిపోతే పరలోకం ఇవ్వాలంతే. హల్లెలూయా. ఒకవేళ శరీర సంబంధంగా ఆలోచించుంటే ఇప్పటికి మా అబ్బాయి అమ్మాయి ఇక్కడ ఉందరు మీతో పాటు. పిల్లరా, దేవుడు పిలిచిన పిలుపు నిర్లక్ష్యం చేయొద్దు, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం నిర్లక్ష్యం చేయొద్దు, దేవుడు మీకు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, దేవుడు ఆజ్ఞలు కట్టడలు పరిచయం మీరు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే నువ్వు కనుక దేవుడు ఆజ్ఞని కట్టడని పరిచయం పిలుపుని నిర్లక్ష్యం చేస్తే ఆయన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దాని తర్వాత ఎవరు ప్రార్థన చేసినా సరే ఫలించదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే మోకరించి ప్రార్థన చేద్దామా? ఈ రోజు నీతో ఏం మాట్లాడాడు? నీకు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసుకోవద్దు. రక్షణ తీసుకోకుండా ఉన్నావా? నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. మారు మనసు పొందు, ఇదే మీ పిల్లల కోసం బైబిల్ చెప్తుంది. నెక్స్ట్ ఇయర్ పొందుతాను, ఆ తర్వాత పొందుతాను, ఆ తర్వాత పొందుతుంటే కుదరదు. మారు మనసు పొందాల్సిందే క్రైస్తవుడు. సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు మారు మనసు పొందాల్సిందే, మారు మనసు పొందాల్సిందే. ఒక నపుంసకుడికి సువార్త అందినప్పుడు వెంటనే నీళ్లు చూపించడానికి బాప్తిసం ఇచ్చాయి అని ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు? నాకు డౌట్ కొంచెం చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఫిలిప్కే చెప్పాడు అమ్మా. హల్లెలూయా. భయపడద్దు, తెలిసినప్పుడు ధైర్యంగా చెప్పాడు. మేము రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, పరిచయం నిర్లక్ష్యం చేయొద్దు. నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, పరిచయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరితో మాట్లాడు, రక్షణ నిర్లక్ష్యంగా ఉండకూడదు. నీకు ఇచ్చిన దేవుడు గ్రంథాన్ని ఆజ్ఞని కట్ట నిర్లక్ష్యం చేయకూడదు. 4th వన్, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు నిర్లక్ష్యం చేయదు. దయచేసి దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఏదుందో అది నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 4 పాయింట్ల ద్వారా నువ్వేం నేర్చుకున్నావో ఒకసారి నువ్వు గమనించుకుని, దేవుడు నీకు సాగు పిలుపు ఉందన్నాడా నిర్లక్ష్యం చేయమాక. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఇచ్చాడా, దాన్ని నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవునికి పరిచయం ఇచ్చాడా, ఆ పరిచయం నిర్లక్ష్యంగా చేయమాక. దేవుని గ్రంథాన్ని ప్రతి ఒక్కరికి చేతులు పెట్టి ఆయన ఆజ్ఞలు కట్టలు గైకుంటే నువ్వు సమస్యల కంటే హెచ్చించబడతావు. తండ్రి ఆజ్ఞలు యేసయ్య ఎలా అయితే గైకున్నాడో, ఎలాగైతే తండ్రి ప్రేమతో నిలుచున్నాడో, యేసయ్య ఆజ్ఞలు గైకుని ఆయన ప్రేమతో మనం నిలుచుండాలని జాన్ చాప్టర్ 15 verse 10 చెప్తుంది. ఒకసారి చెల్లి చదువు తినండి ఒకసారి అన్నమాట. చదువునా జాన్ చాప్టర్ 15 verse 10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము వీరును నా ఆజ్ఞలు గైకొని ఎవరు ఆజ్ఞలు గైకొనాలి? గట్టిగా చెప్పాలి. ఎవరు ఆజ్ఞలు గైకొనాలి? ఎవరు ఆజ్ఞలు గైకొంటారా లేదా? అందరూ అక్కడ కనపడతాం పరలోకంలో, లేదంటే సగం మంది అటు సగం మంది ఇటు ఉంటాం. మరి గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. వాస్తవమే కదా చెప్పేది. అది మిమ్మల్ని పొగిడే పరిచయానికి ముందు నన్ను అరగడం పంపిస్తాడు. చదువు, గట్టిగా చదువు. గైకుని ఎడలా అది. ఇప్పుడు ఎవరాజ్యులు గైకొనాలి? ఎవరాజ్యులు గైకొనాలి? గైకొందామా వద్దా? అందరూ గైకుంటారా? మీరు దేవునికి మాట ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. జీవం గల దేవుడు, మరి గుర్తుపెట్టుకోండి. యాకోబు మాట ఇచ్చి తప్పుపోయిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. మాట ఇచ్చి తప్పుపోవద్దు. ఇక్కడి నుంచి నేను ఆయన ఆజ్ఞలు గైకొంటాను, ఇక్కడి నుంచి నేను ఆయన ప్రేమేందు నిలుచుంటాను. సుదర్శనరావు గారు చెప్పాలి, అవునా కదా? దేవుడు ప్రేమించాడు సుదర్శనరావు గారిని, అందుకే ఇక్కడ దాకా కూర్చోబెట్టాడు. అసలు ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. దేవుడికి ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడే టేక్ కేర్ చేసుకుంటున్నాడు, దేవుడే కృప చూపించాడు, దేవుడే మీకు సహాయం చేస్తున్నాడు. దయచేసి ఈ వాక్యం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో, మీకు ఈరోజు ఏం అర్థమైందో, అర్థమవుతే దేవునితో ఒక కమిట్మెంట్ తీసుకుని ప్రేర్ చేసుకోండి. అయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ ఇప్పుడు దాకా చాలాసార్లు నిర్లక్ష్యం చేశాను, చాలాసార్లు రక్షణ పొందుకు టీవీ చూశాను, చాలాసార్లు అబద్ధాలు ఆడాను, నిస్సంసారంగా మాట్లాడాను, నోరంది కదా అని చెప్పి
నేను తప్పే చేశారు. అబద్ధికుడు నరకానికి వెళ్తారంటే గుర్తుపెట్టుకో. ఒక్కసారి రక్షణ నిర్లక్ష్యం చేయనిక. నాకు ఏదైనా పరిచయం ఉంది, పరిచయం నేను చేస్తున్నా, పరిచయం నేను నిర్లక్ష్యం చేయను. 3rd వన్, నువ్వు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కట్టలు నేను గైకుంటాను. 4th వన్, నువ్వు నాకు ఇచ్చిన పిలుపు కూడా నేను నిర్లక్ష్యం చేయను. ఈ 4 మాటల ద్వారా ఎవరెవరికి ఏమర్థమైందో, ఎవరెవరికి ఏమవసరమో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు. నేను ఒక పాత్రని మట్టి బూడిద. ఒకసారి దయచేసి మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ రోజు నాకు ఈ మాటతో మాట్లాడడం నిజమే, నాలో నిర్లక్ష్యం కనబడుతుంది. ఇకపై నేను నిర్లక్ష్యంగా ఉన్ను, ఇకపై నేను నిర్లక్ష్యంగా ఉన్ను, ఇకపై నేను నిర్లక్ష్యంగా ఉన్ను. నిర్లక్ష్యం అనేది నా జీవితంలో కనబడడానికి వీల్లేదు యేసునామములో. హల్లెలూయా. ఈ రోజున ఒక పెద్దవిడి మరి దేవుని మహాకృపను బట్టి రక్షించబడుతున్న, రక్షణ తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. దైవజనులు మీకు అందుబాటులో దేవుడు ఇచ్చాడు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని ఏర్పాటుది, దేవుడు ఇచ్చిన సంఘం ఇది, దేవుని ఏర్పాటుది. దేవుడు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దేవుడు ఇచ్చిన ప్రతిదాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. దేవుడు ఇచ్చిన ప్రతిదాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. దయచేసి ప్రార్థన చేసుకోండి. ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు, ఏ విషయంగా నిర్లక్ష్యంగా ఉన్నారు, మీకు ప్రమాదము. నిర్లక్ష్యం మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుంది. నిర్లక్ష్యం మిమ్మల్ని శాపగ్రస్తులుగా చేస్తుంది. నిర్లక్ష్యం మిమ్మల్ని దేవునికి దూరం చేసేస్తుంది. చాలా ప్రమాదం. నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున యేసుని ఆలస్యం చేయక. యేసుని విడిచిపెట్టదు నాన్న. నేను ఒకటే మాట చెప్పి వెళ్ళిపోతున్నాను. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నా తల్లులారా, నా చెల్లులారా, యేసయ్యను కనుక విడిచిపెట్టుకున్నారా, అది దానంత దురదృష్టం మీకు లేదు. ఇంకా యేసయ్యను పట్టుకోండి, యేసయ్యను పట్టుకోండి. యేసయ్య మనకు ఆశీర్వాదం, యేసయ్య మన స్వాస్థ్యమై ఉన్నాడు, యేసయ్య రాబోతున్నాడు, యేసు మనం ఉండబోతున్నాం. నీ అవసరాలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులను యేసుకు చెప్పుకో. దేవునికి సహాయం చేయబోదు. కానీ యేసును విడిచిపెట్టకు. యేసులోంచి బయట రావద్దు. యేసులో నిలుచుండు, యేసులో నిలుచుండు, యేసులో నిలుచుండు. విశ్వాసం ముందు స్థిరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. యేసయ్య కావాలి, యేసు మాట కావాలి, యేసు ఆజ్ఞలు గైకుంటాను, నేను యేసు కొరకు నేను బ్రతుకుతాను. ఒక తీర్మానం తీసుకుని బయటకు పెట్టు. నిర్లక్ష్యం చేయదు దయచేసి.